హల్లెలూయా. ప్రధానమంత్రి గారు వచ్చి పిలిచారు అనుకోండి, మనల్ని విజయవాడ అంతా ఇక్కడికి రావాలని పిలిచారు అనుకోండి, నెంబర్ గారిని అడగాలండి. ఇక్కడ మనం ప్రధానమంత్రి గారు పిలిచినప్పుడు వార్డు మెంబర్ గారిని అడగాల, ప్రధానమంత్రి గారు పిలిచారు వెళ్ళమంటారా వద్దంటారా అని చెప్పండి. మనతో పాటు నెంబర్ గారు కూడా పరిగెత్తుకొస్తారు. పిలిచింది ఎవరు? మనల్ని పిలిచింది సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. మట్టిని మహిమగా మార్చడానికి పిలుస్తున్నాడు. అది మట్టిని మహిమగా మార్చడానికి, శూన్యాన్ని సమస్తముగా చేయడానికి, నిరాకారాన్ని ఒక ఆకారం చేయడానికే పిలుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుని పిలుపులో ఉన్న శ్రేష్టత మనం సరిగ్గా అర్థం చేసుకోక కండిషన్లు పెడతాం దేవుని పిలుపుకు లోపడడానికి. సరే, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు అబ్రాహామును పిలిచిన తర్వాత వెంటనే దేవుడు ఇచ్చిన రూట్ మ్యాప్ తీసుకున్నాడు, లొకేషన్ తీసుకున్నాడు. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా ప్రయాణం స్టార్ట్ చేశాడు. అబ్రాహాం దగ్గర ఉన్నదంతా లొకేషన్ అంతా దేవుడు ఇచ్చింది. ఆ లొకేషన్ ఎక్కడి నుంచి పెట్టారు చెప్పండి? పరలోకాన్ని నుంచి వచ్చింది లొకేషన్ అబ్రాహాంకి. తను తయారు చేసుకున్నది కాదు. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు, కొన్ని కుగ్రామాలు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చెప్తారు కానీ అది అర్థం కాదు. ఇదంతా వద్దు కానీ మీటింగ్ ప్లేస్లోకి వెళ్ళి లొకేషన్ పెట్టండి అంటారు. కొంచెం తెలివిగలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే మీటింగ్ స్పాట్లోకి వెళ్ళి లొకేషన్ పెడతారు. సరిగ్గా కారులో దాన్ని ఆన్ చేసుకుంటే అలాగ తీసుకొచ్చేది. ఇంకా మనం ఏమి అటు ఇటు కిటికీ దింపి చూడటం ఇంత ఏం చేయక్కర్లేదు. ఆ లొకేషన్ అనుసరించేస్తే సరిగ్గా మీటింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఒకసారి చింతలపూడి దగ్గర ఒక మీటింగ్కి వెళ్తా, ఒక ఆయనతో చెప్పాను, నువ్వు మీటింగ్ ప్లేస్లోకి వెళ్ళి నాకు లొకేషన్ పెట్టు, అంత వివరంగా చెప్పక్కర్లేదు, చెప్పినా నాకు అర్థం కాదు, లొకేషన్ పెట్టే అంటే అలాగేనండి అయ్యారు అన్నాడు. లొకేషన్ పెట్టేశాడు. లొకేషన్ ఆన్ చేసేసుకుని వచ్చేసాను, ఇంకెక్కడ ఆలోచించకుండా. ఈ లొకేషన్ ఏం చేసిందంటే ఎక్కడో అడవిలోకి, పొలంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయింది. ఏంటి పొలంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయింది? లొకేషన్ ఎండింగ్ అని వచ్చేసింది. చుట్టుపక్కల చూస్తే ఇల్లు కనపడతలేదు, ఏమీ కనపడతలేదు, కనీసం బోర శబ్దం కూడా వినపడతలేదు, హల్లెలూయా స్తోత్రం ఒకటే వినపడతలేదు. ఏంటి ఎక్కడికి వచ్చేసామని కారు డోర్ తీసుకుని బయటకు తీస్తే అంత శూన్యంగా ఉంది, ఏం కనపడతలేదు. ఫోన్ చేద్దామంటేనేమో ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. ఎందుకు? బీభత్సమైన సౌండ్లో పెట్టుకుని ఉంటారు ఫోన్లు. ఏం వినపడేటప్పుడు వినపడట్లే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు నేను అన్నా, ప్రార్థన చేసుకుని ఇలా నడిచాయి, ఎందుకంటే అడవిలో తిరగడం అలవాటు కదండి. ప్రార్థన చేసుకుని ఏదో రూట్కి వెళ్ళిపోవడమే. ఆ అలవాటు మీద ఏమన్నానంటే ఇలా నడిచేయంటే కొంచెం అలా వెళ్ళేసరికి ఏదో వినపడుతుంది శబ్దం. అలా జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే ఏదో ప్రార్థన మైక్ శబ్దం వినపడుతుంది. నిదానంగా వచ్చేస్తే ఊరు కనపడింది. ఊరు కనపడి ఆ ప్రార్థన దగ్గరికి వెళ్ళేసరికి నా బొమ్మ కనపడింది. ఓహో, ఇదే నా మీటింగ్ అనుకున్నాను. అప్పుడు దేవుడికి స్తోత్రాలు. అప్పుడు ఈ లొకేషన్ పెట్టినోడు గబగబా నా దగ్గరికి వచ్చేసాడండి. వచ్చేసి, అయ్యారండి బాగా వచ్చిందండి లొకేషన్ అన్నాడు. ఇక్కడ దాకా కోపం వచ్చింది, కానీ మీటింగ్ కదా బాగోలేక మీరు ఎక్కడి నుంచి పెట్టారండి అన్న. అదే పొలం వెళ్ళారండి, గేదెలకు గడ్డేద్దామని వెళ్ళారండి పొలం. మీరు పెట్టమన్నది గుర్తు వచ్చిందండి నాకు, పెట్టేశారండి అన్నాడు. గేదెలకి గడ్డేయడానికి పొలం వెళ్ళాడట, అప్పుడు గుర్తు వచ్చిందంటే నేను లొకేషన్ పెట్టమన్నా, నేను అక్కడి నుంచి పెట్టేశాడండి. ఇక చూసుకోండి ఎలా ఉందో. మనకు లొకేషన్ ఎక్కడి నుంచి రావాలంటే మహిమ కలిగిన తండ్రి పరలోకము నుంచి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మన దారులన్నీ పరలోకపు దారి. పరలోకానికి వెళ్ళాలంటే ఏ దారిలో నడవాలో ఆ దారిలో ఈ భూమి మీద ఉన్నంత కాలం నడుపుతాడు దేవుడు మనల్ని. కనుక లొకేషన్ అయ్యగారి దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి కాదు. లొకేషన్ ఎక్కడి నుంచి రావాలి కరెక్ట్గా? ప్రభా లొకేషన్ పంపించిన ఆయన. ఎప్పుడైనా చేసాం అలా ప్రార్థన? లొకేషన్ మనమే తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఈ లొకేషన్లో వెళ్తే మా ఆయన కూడా ఏమన్నారండి, మా అమ్మగారు ఏమన్నారండి, మా ఇంటోళ్ళు ఏమన్నారండి, వాళ్ళు ఏమన్నారండి, వీళ్ళు ఏమన్నారండి అని లొకేషన్ తయారు చేస్తాం. వద్దు, దేవుని పెట్టారు. లొకేషన్ దేవుడిని అడగండి, ప్రభు దగ్గర నుంచి రావాలి. దేవుడికి స్తోత్రం. ఈ అబ్రహాముకి లొకేషన్ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ ప్రకారంగా ప్రయాణం మొదలు పెట్టాడండి. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అబ్రాహాముతో పాటు లోతు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చక్కగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు వారిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు.
గొర్రెలు పెరుగుతున్నాయి, గొడ్లు పెరుగుతున్నాయి, పశువులు పెరుగుతున్నారు, పశువుల కాపరులు పెరుగుతున్నారు, అన్ని పెరుక్కుంటూ వస్తున్నాయి. చక్కగా పెరుగుతున్నారు, పచ్చగా ఉన్నారు. అబ్రాముతో పాటు ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ 318 400 చిలుకు ఎంతమంది ఉన్నారు, ఆయనతో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అభివృద్ధి చెందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అందరూ పచ్చగా ఉన్నారండి. అందరూ సంతోషంగా ఉంటే ఏడ్చేవాడు కూడా ఉంటాడు. అందరూ పచ్చగా ఉన్నారనుకోండి, నాన్న ఫోన్ మూసి చేతులు కట్టుకో, వాక్యం మీద శ్రద్ధగా. అందరూ పచ్చగా ఉన్నారనుకోండి, ఏడ్చేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు చెప్పండి? పండగకి అందరు పిండి కొడితే కోతి నెత్తి కొట్టుకుందంట. అలాగే అందరూ సంతోషంగా ఉంటే ఏడ్చేవాడు ఒకడు ఉంటాడు. కాస్త శ్రద్ధగా వినండి. అబ్రాముతో ప్రయాణం చేసి అబ్రాము సహవాసంలో ఉన్న లోతు కుటుంబము అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. సాతాను గారు చూశాడు, ఏదో రకంగా చిచ్చు పెట్టాలని ప్లాన్ చేసి మొత్తం మీద ఢిల్లీలో గొడవ పెట్టలేదు కానీ గల్లీలో పెట్టాడు గొడవ ముందు. అంటే దాని అర్థం ఏంటంటే లోతు పశువుల కాపరులకు, అబ్రాము పశువుల కాపరులకు ఏమొచ్చిందట? గల్లీలో జరిగిన గొడవ ఢిల్లీలోకి వచ్చిందండి. అంటే అబ్రాము దగ్గరికి వచ్చింది. అప్పుడు అబ్రాము లోతును పిలిచి, నాన్న కూర్చో అన్నాడు. ఏంటి బాబాయ్, అదేంటి పెదనాన్న? ఏం లేదు, మన బంధువులు కదా కొట్టుకు చావకూడదు, అలాగా మనకి గొడవ రాకూడదు, పశువుల కాపరులు కొట్టుకుంటున్నారట. జాగ్రత్తగా వినండి, పశువుల కాపరులు కొట్టుకుంటారట. ఓ పని చేద్దాం, స్థలం ఎక్కువ, మనకు తక్కువ ఉంది, ఆస్తి ఎక్కువైపోయింది, నువ్వు తూర్పు పక్కకి వెళ్ళు, నేను పడమరకి వెళ్తాను, లేకపోతే నేను పడమరకి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్ళు, అటోకులు వెళ్దామంటే అప్పుడు ఏమన్నాడు తెలిసింది ఆయన? కొంచెం టైం ఏముండాలి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినట్టున్నాడు. సెర్చ్ చేసి ఉండేసరికి యోర్దాను నదీ తీర ప్రాంతాలు మంచిగా కనపడ్డాయి. అక్కడ 2 పట్టణాలు ఉన్నాయి, సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఉన్నాయి. అక్కడ బాగుంది ప్లేస్. అక్కడ వేసుకున్నాడండి, తన యొక్క దుకాణం అక్కడ పెట్టాడు. పోనీ అబ్రాముతో పాటు ఒక మాట ఉంటే బాగుంటుంది. ఆ వాక్యం చదివినప్పుడు నేను ఏమనుకున్నానంటే, అబ్రామా, అవసరమైతే పశువుల కాపురం వదిలిపెట్టేస్తాను, పశువులను వదిలేస్తాను తప్ప దేవుని సేవకుడు అయిన నిన్ను మాత్రం నేను, ఎందుకంటే నీకు లొకేషన్ దేవుడి దగ్గర నుంచి వచ్చిందని నాకు తెలుసు. కేవలము నీవు దేవుడు చెప్పినట్లుగానే అడుగులు వేస్తున్నావని నాకు తెలుసు. దేవుడేమో నీకు చెప్తున్నాడు, నువ్వేమో మాకు చెప్తున్నావు. అలా నడుస్తున్నాం కాబట్టి ఈ మాత్రం తిండైనా తినగలుగుతున్నాం, ఈ మాత్రం బ్రతుకైనా ఉంది. గొర్రెలు గొడ్లు అన్ని, ఆస్తి అంతస్తులు అన్నీ పెరుగుతూ ఉన్నాయి, అందంగా సాగుతుంది కుటుంబాలు. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయామనుకో ఏమీ ఉండదు. అవసరమైతే గొర్రెలను వదిలేస్తాను, గొడ్లను వదిలేస్తాను, పశువుల కాపరులు వదిలేస్తాను, కానీ జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన నిన్ను మాత్రం అలాగనుంటే కనుక కథ మరోలాగా ఉండడండి అక్కడ. కానీ అలాగ అనలేదు లోతు. తనకు నచ్చిన ప్లేస్ను చూసుకున్నాడు. దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం దేవునిని వెంబడించటం తొలి దినాల్లో చాలా బాగుంటుందండి. ప్రార్థన చేయటం కానివ్వండి, వాక్యం చదవటం కానివ్వండి, ఆరాధనకు వెళ్ళడం కానివ్వండి, దైవ సేవకులతో సహవాసం చేయడం కానివ్వండి, పాటలు పాడటం కానివ్వండి, భక్తిలో కొనసాగడం కానివ్వండి, చాలా పెర్ఫెక్ట్గా ఉంటుందండి. అంతా ఆశీర్వదించబడిన తర్వాత, కొంచెం బాగున్న తర్వాత సాతానుగాడు ఎలా నేను దెబ్బకొట్టాలని ఆలోచన చేసి చిచ్చు ఎక్కడ పెడతారో తెలుసండి? మొదట నిన్ను దేవుడికి ఎలా దూరం చేయాలి, మందిరానికి ఎలా దూరం చేయాలి, వాక్యానికి ఎలా దూరం చేయాలి, సహవాసానికి ఎలా దూరం చేయాలి, రోజుకు 4 పాటలు పాడుతూ ఉంటే ఒక శరణమే పాడేటట్టుగా ఎలా చేయాలి, రోజుకి 2 గంటలు ప్రార్థన చేస్తే 5 నిమిషాలు ఆమేననేలాగా ఎలా చేయాలి, ఇలాంటి ప్లాన్లన్నీ వేసి సర్వ పథకాలన్నీ ప్రవేశపెడతాడు. ఈ మహా పథకాల్లో సెల్ ఫోన్ పథకం ఒకటి. సైతాన్ గడు ప్రవేశపెట్టిన పథకాల్లో ఈ మొబైల్ పథకం ఒకటండి. ఈ పథకం బాగా పనిచేస్తుంది మనుషుల దగ్గర. ఎందుకంటే గంటల తరబడి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూలిపోయారు, దేవునితో సహవాసం చేసే వాళ్ళందరూ జారిపోయారు, ఆయన ప్రసన్నతను పొందే వాళ్ళందరూ చల్లారిపోయారు. నెమ్మదిగా సహవాసం దూరం చేశాడు.
దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. పరిశుద్ధుడైన దైవజనుడు, దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాముతో వెళ్ళినంత కాలం బాగుంది లోతు. ఎప్పుడైతే అబ్రహాము సహవాసం వదిలిపెట్టేశాడో, ఇక లోతు భార్య బిడ్డలు కూడా ఎంతగా పాడైపోయారో వివరించి చెప్పక్కర్లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ప్రశ్న ఏంటో తెలుసా? మీ బైబిల్ బూతు గ్రంథం అని అంటారు. ఎందుకంటారండి బూతు గ్రంథం అని? లోతు తన కుమార్తెల ద్వారా సంతానం తీసుకొచ్చాడు అని అంటారు. అంటే అన్ని జనులు అడగడానికి హేతువయ్యింది ఎవరి కుటుంబం చెప్పండి? కాదు, సహవాసం పోగొట్టుకున్న కుటుంబం. అదే లోతు కుటుంబం. దేవునితో సహవాసం, దైవజనులతో సహవాసం, వాక్యంతో సహవాసం కొనసాగించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మొదటి మాట 3 సంగతులు వివరంగా చెప్పేసి ముగిస్తాను. మొదటి మాట, దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు ఒకటి వదిలేయమన్నాడు. బాగా గమనించాలి. దేవుని దగ్గరకు వచ్చినటువంటి అబ్రహాము వదులుకుంటూనే వచ్చాడు కానీ పట్టుకుంటూ రాలే. ఇదేంటండి? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు పొందుకుంటూ వెళ్తారా, వదులుకుంటూ వెళ్తారా? ఒక ప్రశ్న వేస్తున్నాను, బాగా వినండి. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు పొందుకుంటూ ఉంటారా, వదులుకుంటూ ఉంటారా? అర్పించడమా లేకపోతే పొందుకోవడమా? సాధారణంగా ఏం కోరుకుంటామంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమిస్తాడు అనేది మాత్రం కోరుతాం. మీకు అర్థమవుతుందండి? కానీ ఇక్కడ దేవుడు పిలిచినటువంటి అబ్రహాము దగ్గర దేవుడు ఏమడిగాడంటే, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువుల్ని వదిలిపెట్టు, నీ ఇంటి వారిని వదిలిపెట్టే 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 వదిలిపెట్టే. అసలు ప్రారంభమే మొదటి ప్రసంగం ఏంటి అబ్రహాము కంటే? వదిలిపెట్టే. అంటే దేవుడి దగ్గరకు వచ్చేది పట్టుకోవడానికి వచ్చామా, వదులుకోవడానికి వచ్చామా? వదులుకోవాలి అంటే కనుక ఎవరైనా వస్తారు ప్రభు దగ్గరికి? అమ్మా ధనం కావాలా? ప్రభుని నమ్మండి. గర్భఫలం కావాలా? ప్రభుని నమ్మండి. భూములు కొనాలా? ప్రభుని నమ్మండి. పొలాలు కొనాలా? ప్రభుని నమ్మండి. ఇవన్నీ పొందుకోవడానికి పరిగెత్తుకొస్తాం కానీ దేవుడి దగ్గరికి, అమ్మా యేసయ్య దగ్గరికి వస్తే ఇవన్నీ వదులుకోవాల్సి ఉంటది అని అంటే కనుక ఎవరైనా వస్తారా? అబ్రహాము ప్రపంచం ఆశ్చర్యపడేటట్టుగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసండి? దేవుడు అనే మాట తెలుసుకున్న తర్వాత వదులుకోవడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. దేశాన్ని వదిలాడు, బంధువుని వదిలాడు, తన ఇంటి వారిని వదిలేశాడు, తన ప్రాంతాన్ని వదిలిపెట్టేశాడు, దేవుడు ఇచ్చినటువంటి ప్లేస్ను మొదలుపెట్టాడు. కొన్ని వదులుకుంటేనే కానీ వెళ్ళవలసిన ప్లేసులోకి మనం వెళ్ళలేము. హలో, కొన్ని విప్పుకుంటేనే కానీ వెళ్ళవలసిన ప్లేసులోకి మనం. గోదావరి అవతల రాజమండ్రి, గోదావరి అవతల కొవ్వూరు. పూర్వం ఒక ఆయన నావతో సినిమా చూడడానికి వచ్చాడంట రాజమండ్రి, కొవ్వూరు నుంచి రాజమండ్రి. ఇంకా అప్పుడు వాహనం తప్పు కాబట్టి నావ మీద రావాలి. వాడు రాజమండ్రి వచ్చి సినిమా చూసేశాడు. చూసిన తర్వాత కొంచెం మందు అలవాటు ఉండి కొంచెం తాగాడు. తాగేసేసి, అంటే అంతకుముందు కొవ్వూరు నుంచి రాజమండ్రి వచ్చిన తర్వాత తాడేసి కట్టేశాడు అక్కడ నావనే. తాడు కడతారు కదా, కట్టేశాడు. కట్టేసిన తర్వాత సినిమాకి వెళ్ళాడు, చూసేశాడు, కొంచెం మందు తాగేశాడు, కాస్త మబ్బుగా ఉంది, మొత్తం మీద వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తెడ్డి తిప్పడం మొదలుపెట్టాడు. పాట పాడుకుంటూ ఓ పాట ఎత్తుకుంటాడు. ఆ పాట పూర్తయి అవతలకి వెళ్తాడట. తెడ్డి తిప్పటం మొదలు పెడతా ఉన్నాడు. పాట అయిపోయింది కానీ ఇది మాత్రం ఇక్కడే ఉంది. ఏంటంటే వాడు తాడిపోలేదు. వాడు ఎన్ని పాటలు పాడినా అక్కడే ఉందండి. వాడు ఎంత సాగ తీసుకున్నా అక్కడే ఉన్నాడండి. కారణం ఏంటి? కొన్నిసార్లు మనం ఆకాశాన్ని అంటేటట్టుగా ఆరాధన చేస్తాం. చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు అనుకుంటారు, అబ్బా పరలోకం అంటూ ఉంటే ఇక్కడే ఉంటారా బాబు అని అనుకుంటాం. అబ్బా ఏం పాడుతున్నారండి వీళ్ళ ఇంట్లో, ఏం పాడుతున్నారండి వీళ్ళ సంఘంలో, ఇక పరలోకం అంటూ చూస్తే అక్కడే చూడాలి అన్నట్టుగా ఉంటాయి మన పాటలు, ఆరాధనలు, భక్తి శ్రద్ధలు, మనం చేసేటువంటి పనులు. కానీ అక్కడే ఉంటాం. ఎందుకో తెలుసా?
మనం విప్పుకోవలసినవి, మనం వదులుకోవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయి. అందుకే ఎంత ఆరాధించినా, ఎంత ప్రార్థన చేసినా అడుగులు ముందుకు పడట్లేదు. ఎందుకు పడట్లేదండి? మా అబ్బాయి ప్రమోషన్ వచ్చిందండి, 4 స్టేర్లు వేసానండి. అది కాదండి పొందుకోవడం అంటే. హల్లెలూయా. ఏమంటే దేవుడి దగ్గర తీసుకోవడం గొప్ప, దేవుడికి ఇవ్వడం గొప్ప అంటారా? చెప్పండి, నాకు తెలియగలుగుతుంది. ప్రధానమంత్రి గారికి మనం భోజనం పెట్టడం గొప్ప, ప్రధానమంత్రి మనకు భోజనం పెట్టడం గొప్ప? మాట్లాడండి. ప్రధానమంత్రి గారు మనకి భోజనం పెడతాం గొప్ప, మనం ప్రధానమంత్రి గారికి భోజనం పెడతాం గొప్ప? ఏంటండి? మనం ప్రధానమంత్రి గారికి భోజనం పెట్టడం, పలానా వారింట్లో మోడీ గారు భోజనం చేశారంట అనేసరికి ఎలా ఉంటుందండి? పలానా వారు మోడీ గారికి డ్రెస్ కుట్టించారంట అంటే ఎలా ఉంటుందండి? ఆ నరేంద్ర మోడీ గారు పలానా వారికి బియ్యం ఇచ్చారంట, డబ్బులు ఇచ్చారంట, ఆ వస్త్రం ఇచ్చారంట, ఇల్లు ఇచ్చారంట, కాలనీ ఇచ్చారంట అంటే పెద్ద చెప్పుకోదగ్గదేం కాదు. ఆయనకి ఇచ్చారు అంటే అది చెప్పుకోదగ్గది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పలానా వారిని దీవించాడంట, దేవుడు పలానా వారికి స్వస్థత ఇచ్చాడంట, దేవుడు పలానా వారికి ఇల్లు ఇచ్చాడంట, దేవుడు పలానా వారికి బట్ట ఇచ్చాడంట. పెద్ద మజా ఉండదు చెప్పుకోవడానికి. మనం దేవుని కొరకు ఇన్ని కార్యాలు చేశాము అంటే, హల్లెలూయా, దేవునికి ఇచ్చాము అంటే అది ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇది అబ్రహాము జీవితంలో చూడదగింది. ఇల్లు, బంధువులు, దేశం వదిలేమన్నాడు, వదిలేశాడు, వచ్చేసాడు ముందుకి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలు లేకపోయేసరికి శారం మంది ఇంకో పెళ్లి చేస్తాను, నా చేతులతోనే స్వయంగా నీకు పిల్లలు కావాలని చెప్పి అబ్రహాంకి ఇంకో పెళ్లి చేసింది. ఎలా చేసిందని అడగక పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఒక పిల్లోడు పుట్టాడు. నా పిల్లోడు అని అనుకుంది. ఎలాగవుతాడు చెప్పండి? నీ గర్భములో నుంచి వచ్చిన బిడ్డ నీ బిడ్డ అవుతాడు, ఇంకో గర్భంలోంచి వచ్చిన బిడ్డ నీ బిడ్డ ఎలాగవుతాడు? అంతే కదా. మనకు కూడా అంతే. మనం సంపాదించుకున్న వాళ్ళు మన బిడ్డలు అవుతారు. సరే, మొత్తం మీద ఇంట్లో గందరగోళం మొదలైంది. గందరగోళం మొదలైపోయిన తర్వాత, ఎందుకంటే అబ్రాహాముకి చాలా కాలం తర్వాత కొడుకు పుట్టాడు కదండి. ఆ ఇస్సాకును చూసి మురిసిపోతున్నాడు, ఆ ఇష్మాయేలును చూసి మురిసిపోతున్నాడు, చాలా సంతోషపడుతున్నాడు. మళ్ళీ రెండో పిలుపు వచ్చింది. ఏంటంటే, నీ కుమారుడైన ఇష్మాయేల్ని బయటికి పంపేయి. ఏం చేయమన్నాడండి? అది తన గుండెలకి చాలా బరువెక్కువైపోయిందంట. నా పెద్ద కుమారుడు ఎలా వదిలిపెట్టను? ఏం ఆలోచించలేదు. దేవుడు వదిలేయమంటే వదిలేసాడండి. మళ్ళీ తర్వాత అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, నీకు ఒక్కగాని ఒక కుమారుడు, నువ్వు ప్రేమించు ఇస్సాకుని నాకు నువ్వు అర్పించు. ప్రభా, దేశాన్ని ఇమ్మన్నావు ఇచ్చేశాను, ఇష్మాయేల్ పంపేయమన్నావు పంపేశాను, ఇంకీడు ఒక్కడే కదా ఉన్నాడు, వీడిని కూడా ఇచ్చేయమని అడుగుతావు ఏంటన్న ప్రశ్నలు ఏమన్నా తీశాడా? అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా చకా 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 వెళ్ళిపోయాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడి దగ్గర పొందుకోవడానికి పరిగెత్తలేదు అబ్రాహాము, దేవుడికి అర్పించడానికి పరిగెత్తాడు. అందుకు నచ్చాడు దేవునికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమయ్యా అబ్రామా, అంతా అర్పించేయడానికి ముందుకు వెళ్ళిపోయే మనసు లేదా నీకు? పిల్లల మీద, కుటుంబం మీద, ఆస్తి మీద, అంతస్తుల మీద, దేశం మీద, నీ పట్టణాల మీద, నీ వాళ్ళందరి మీద అంత మనసు లేదా? ఎవరి మీద మనసు పెట్టుకుని అంత అవలేలగా అర్పించడానికి వెళ్ళిపోయావు? చివరికి కన్న కొడుకు ఇస్సాకును కూడా బలి అర్పణ చేయడానికి అంత త్వరగా ఆహ్లాదంగా వెళ్ళిపోయావు. ఏం చూసుకుని వెళ్ళావయ్యానంటే, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం చదవండి అమ్మా. ఏలైనగా దేవుడు, అందరు గమనించాలి, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి.
హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము చాలా పట్టణాలు తిరిగాడు, కానీ ఏ పట్టణంలో పక్కా బిల్డింగ్ ఒకటి కూడా కట్టలేదు. చాలా పట్టణాల్లో నువ్వు మా మధ్య మహారాజులాగా ఉన్నావు, నువ్వు అడిగినంత భూమి ఇస్తాం, ఒక అపార్ట్మెంట్ ఇక్కడ కట్టు అని అన్నా సరే ఎక్కడ పక్కా ఇల్లు ఒక్కడ కట్టలేదండి. డబ్బు లేక కట్టలేదా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. ప్రియులారా వినండి, ఆ కాలంలో ఉండేటువంటి అబ్రహామే పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అంత ఆశతో ఎదురు చూస్తే పట్టణానికి ఇప్పుడు మనం దగ్గర అయిపోయాం. ఏ పట్టణానికి అమ్మా? ఏ పట్టణం అమ్మది? పరలోకం అనేసరికి ఎంతమందికి భయం? పరలోకము ఇప్పుడు పరదేశులము ప్రియులారా మన. ఈ పాట వెళ్ళిపోయిన వాళ్ళ కోసమా ఉన్న వాళ్ళ కోసమా? అయ్యి బాబీ అమ్మ, వెళ్ళిపోయినాడు అంటాడా మీ పాట? అమ్మ అర్థమవుతుంది మీకు? ఈ పాట వెళ్ళిపోయిన వాళ్ళ కోసమా ఉన్న వాళ్ళ కోసమా? పరదేశులము ప్రియులారా మన ఉరమిది కాదిప్పుడు నిజముగా పరలోకము నా దేశము. పరదేశిని నీలా. ఏంటమ్మా ప్రేక్షకుల్లో చూస్తున్నారు ఎలాగా? పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను. అమ్మోయ్, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మేము పరదేశులమును యాత్రికులమని ఉన్నామని ఎవరు ఒప్పుకున్నారటండి? కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళ అబ్రహామ? ఇంకా చదవండి, కొంచెం శ్రద్ధగా చదవండి. 13వ వచనం. వీరందరూ అంటే ఎవరు వాళ్ళు? అబ్రహాము. అబ్రహాము తర్వాత ఉన్నవాళ్ళు, అబ్రహాము ముందున్నవాళ్ళు, వీళ్ళందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి. ఏంటమ్మా? తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఎరిగి ఒప్పుకొని విశ్వాసము గలవారై. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? మానవుడు ఎంతకాలం బతుకుతాడండి భూమి మీద? 70 అధిక బలం ఉంటే కల్తీ లేని పాలు తాగి బతికితే ఇంకో 10 వేసుకొని పోని. అక్కడికి ఎన్ని అయినాయండి? 90 అయినాయి. ఎరువు లేకుండా నాణ్యంగా పండించేటువంటి పంట తింటే ఇంకో 10 వేసుకొని పోని. అక్కడికి ఎంత అయిందండి? 100 అయిందండి. క్షేమ కూడా సావకుండా నిదానంగా నడుస్తున్నాం అనుకోండి కాలం, పోనీ ఇంకో 10 వేసుకోండి. అక్కడికి ఎంత అయినాయి? 110 అయిన తర్వాత అయినా దుకాణం చదరాలా వద్దా? మాట్లాడండి అమ్మా అందరూ. 110 అయిన తర్వాత వెళ్ళాలా వద్దా? మొత్తం మీద ఇక్కడ విడిచిపెడతాం. ఇక్కడ దుకాణం చదివిన తర్వాత దుకాణం ఎక్కడ పెట్టాలి అది ఆలోచించవలసింది ఇప్పుడు మనం. సింపుల్గా చెప్పేస్తాం మనం పరలోకము అని. అది ఏమన్నా విశాఖపట్నం అనుకున్నారా? మా ఇక్కడ ట్రైన్ ఎక్కుతారు తిరుపతికి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఆయన ఉండే స్థలములో మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి మరలా రాబోతా ఉన్నాడు. స్థలం సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని పిల్లల నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మానవులందరి రక్షణ కొరకై శరీరధారిగా యేసుక్రీస్తు నామధేయుడిగా ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి సిలువలో బలి అయి మానవులందరి కొరకు చనిపోయి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి
మరలా రాబోతున్నాడు. ఆయన రక్తములో కడగబడి ఆయన కొరకు సిద్ధపడిన వారందరినీ ఆయన ఉండే స్థలములోనికి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఈ భూమి అండి మనకు ప్లే గ్రౌండ్ లాంటిదండి. ప్లే గ్రౌండ్ అంటే ట్రైనింగ్ గ్రౌండ్ ఉంటుంది చూసారండి, ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటారు. అలాగే ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది. అయితే ట్రైనింగ్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. దేనికోసం? యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు వినండి, నిత్యత్వములో ఉండబోయేటువంటి స్థలం కొరకు ఈ 70-80 సంవత్సరాలు ట్రైనింగ్ కోసం ఈ భూమి మీద పంపాడు దేవుడు మనల్ని. ఈ భూమి మీద తిని త్రాగి సుఖించడానికి కాదు, నిత్యత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ గొప్ప నిరీక్షణ ఎవరికి ఉంటుందంటే దేవుని పిల్లలకే ఉంటుంది. ఏ నిరీక్షణ? మహాప్రభు రాబోతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం అందరూ చదివారు కదండి. 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు ప్రభు? ఆయన రాకడికి సూచనలు చెప్పాడు. సూచనలన్నీ కనబడుతున్నాయా లేవా? రాజ్యం మీదకి రాజ్యం అన్నాడు. రాజ్యం మీదకి రాజ్యం పడుతున్నారా లేదా? ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో లేపేస్తున్నారా లేదా? మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం లేపేస్తున్నారా లేదా? అంటే రాజ్యం మీదకి రాజ్యం. అది ఏ రాజ్యమైనా కావచ్చు, వెనకాల ఏ పేరుని పెట్టుకోండి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. పూర్వపు దినాల్లో నా చిన్నప్పుడు లేదు, మాకు ఒక రోజు వస్తుంది, మాకు ఒక రోజు వస్తుంది, వీళ్ళు వస్తే వాళ్ళు కొట్టడం, వాళ్ళు వస్తే వీళ్ళు కొట్టడం పూర్వపు దినాల్లో లేదు. కానీ ఈ కడవరి దినాల్లో విపరీతంగా కనపడుతుంది. కారణం ఏంటంటే రాకడకు సూచనలు ప్రభు ముందే చెప్పాడు. ఆయన వచ్చే ముందు రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి కరువులు, భూకంపాలు, యుద్ధ సమాచారాలు. యుద్ధ సమాచారాలు ఏంటండి? యుద్ధాలు చూసేస్తుంటే ఏమి యుద్ధాలు? ఇవన్నీ దేనికి గుర్తులు చెప్పండి, చెప్పాలి అందరూ. అంటే ఇప్పుడు రాకడ ఎక్కడ ఉంది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము సమీపించుచున్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మనం ఇంకా ఈ భూమి కోసం కాదు సిద్ధపడవలసింది, ప్రమోషన్ కోసం కాదు ప్రిపేర్ అవ్వాల్సింది, ఉత్తీర్ణత కోసం కాదు. మహిమ కలిగినటువంటి దేవుని రాకడ జరగబోతా ఉంది. ఆ మహిమ కలిగిన రాకడ కొరకు శుభమైనటువంటి నిరీక్షణతో మనం సిద్ధపాటు చేసుకోవాలి. నువ్వు మందిరానికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, వాక్యం చదివినా దేని కొరకంటే నిన్ను నీవు సిద్ధపరచుకుని రెడీగా ఉండడానికి. ప్రమోషన్ కోసం ప్రార్థనకి వెళ్ళకండి, లాభాలు పొందుకోవడానికి కాదు. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులందరూ ఏవేవి లాభకరములై ఉన్నవో క్రీస్తు నిమిత్తం వాటిని మనం లాభాల కోసం దేవుడి దగ్గరికి వచ్చాం. ఆ మొదటి శతాబ్దంలో ఉన్న మనుషులైతే లాభాలు పోగొట్టుకున్నారు. ఎంత తిరగబడిందండి 1కి 21కి. ఏవేవి లాభకరములై ఉన్నవో. మొన్న మధ్య వెండి బంగారాల కోసం వాక్యం చెప్పారు పాస్టర్ గారు. మా అమ్మ 7 దినాలు ఉపవాస ప్రార్థన చెబితే ఓ పాప ఏం చేసిందంటే చెవులు చిన్న చిన్నవి ఉంటే దేవుడికి సమర్పించేసింది. ఒక ఆవిడ ఏం చేసింది తెలుసండి, పట్టా పడిపోయిందంటే ఎక్కడో వెండి పట్టాలు ఉంటాయి కదండి, ఓ పట్ట ఎక్కడో పడిపోయింది. ఇంకో పట్టా ఉంది కదా, అది ఎందుకు ఉపయోగపడుతుంది? అది పట్టుకొచ్చి పొట్లం కట్టేసేసి కాంక్రీట్ పెట్టులో గంటేస్తుందండి. వెనకాల లైన్ ఆగిపోయింది. ఏంట్రా బాబు ఎంతలో గంటేస్తుంది అనుకున్నాం మేము. అమ్మ అందులోకి వెళ్ళదు, గంటకు ఇలా పట్టడానికి పాస్టర్ మేము తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తర్వాత ఇప్పుడు చూస్తే మాసిపోయిన ఒక పట్ట. ఇంతకేమైందంటే ఒక పట్ట పోయింది, ఇంక ఈ పట్ట ఎక్కడ పడాలో తెలియక కాన్పేట్లో పడేస్తుంది అమ్మ. ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని నష్టపరుచుకున్నాడట. మనకి పనికిరాంది కాదు, పట్టుకొచ్చి పడేసింది. ఏవేవి లాభకరం? ఏది లాభకరం? ఉద్యోగాలు లాభకరం, వ్యాపారాలు లాభకరం, పొలాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ లాభకరాలే కదా. యేసయ్య కొరకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాం క్రీస్తు నిమిత్తము. అందుకే ఆ క్రైస్తవులు చరిత్రలో నిలబడ్డారు. ఈరోజు దేవుడికి స్తోత్రం. మాదిరికరంగా నిలబడ్డారు. హల్లెలూయా. ఏమంటే దేవునికి
మనం మాట్లాడుకునేది ఎవరి కోసం? ఈ అబ్రాహ్ముల కోసం, పౌలు గారి కోసం, వీళ్ళ కోసం, 1వ శతాబ్దంలో ఉన్న వాళ్ళ కోసమేగా. ఎందుకని? వాళ్ళు పొందుకున్నారా లేకపోతే సమర్పించారా? అమ్మా, సమర్పించారు. ఏది అడిగితే అది సమర్పించుకుంటూ వచ్చేసాడు అబ్రాహం. దేని మీద ఆశ ఉండాలో సమర్పించేసేవయ్యా నువ్వంటే, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప నిరీక్షణతో నిండిపోయాడు అబ్రహాము. పరలోకాన్ని గురించిన నిరీక్షణ నిండిపోయింది అబ్రహాముకి. ఈరోజు పరలోకాన్ని గురించి చెబితే పెద్ద మనసులోకి రాదు, నిరీక్షణ గురించి చెబితే మనసులోకి రాదు. ఇదేది స్థిరము శాశ్వతమైనది కాదు. దేవుని రాకడ సమీపించింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది. పెళ్లికి రెడీ అవ్వండి. సంఘాన్ని ఏమని పోల్చారండి? గట్టిగా చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. 66 పుస్తకాల్లో ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. అది పరమగీతాల పుస్తకం. బైబిల్లో 3 పుస్తకాలు చాలా కష్టం అంట. 1 ప్రకటన గ్రంథం, 2 ప్రసంగి గ్రంథం, 3 పరమగీతాల గ్రంథం. ఈ పరమగీతాల గ్రంథము చదువుతున్నప్పుడు మారు మనసులో చదివాడు అనుకోండి, అది బుర్ర పాడైపోద్ది. కానీ నిజంగా యేసయ్యతో పెనవేసుకున్నవాడు చదివాడు అనుకోండి, ఇంకా ఇంకా పరలోక అంచుల్లోకి వెళ్ళిపోతాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పోడంటే, సంఘము భూమి మీద కట్టక ముందే సంఘాన్ని సిద్ధపరచడానికి కావలసిన మెటీరియల్ ముందు ఇచ్చేసాడు దేవుడు. నచ్చిన స్తోత్రం చెప్పండి గట్టిగా. పరమగీతాల గ్రంథం ఎప్పుడు రాయబడిందండి? సొలొమోను గారు రాశారు. సంఘం ఎప్పుడు కట్టబడింది భూమి మీద? కొత్త నిబంధన కాలంలో కట్టబడింది. అప్పుడు పరమగీతం అప్పటికే. అంటే అంత్యకాలములో సంఘము సిద్ధపడవలసినటువంటి ఈ సామాగ్రి ఉంటదే, సిద్ధపాటు సామాగ్రి, అది ముందే సిద్ధపరిచాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే పరమగీతాలు ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చేటువంటి వధువు సంఘం ఉందే, యేసయ్య రక్తంలో కడగబడి ఆయనకి ప్రదానము చేయబడిన కన్యక. ఒక్క పురుషుడికే నేను మిమ్మల్ని ప్రదానము చేస్తున్నాడు పౌలు. ప్రదానము చేయబడిన కన్యక అంటే సంఘం. ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే, క్రీస్తుతో ప్రదానము చేయబడ్డాం. ప్రదానము చేయబడ్డం అంటే అర్థం ఏంటంటే, పెళ్లికి నిర్ణయించబడిపోయాం. అంటే కొన్ని రోజులు ఏం జరుగుద్ది? ఇప్పుడు పెళ్లికి ముందు ఏం జరుగుద్దండి? మనకి ప్రదానం జరుగుద్ది. పిల్లలకి ఏం చేస్తారు? పెళ్లికి ముందు ప్రదానం చేస్తారు. దాన్ని ఏమంటాం మనం? ఎంగేజ్మెంట్ అంటాం, నిశ్చితార్థం అంటాం. అంటే ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నమాట. అర్థమైందా? అంటే కొన్ని రోజులు ఏముందని అర్థం. ఇప్పుడు సంఘానికి క్రీస్తుకుని ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది, అంటే ప్రధానమైంది. యేసయ్యను ఒప్పుకొని, ఆయన నాకు నచ్చాడు, ఆయన నాకు ప్రాణం, నేను ఆయనతోనే కలిసి జీవిస్తాను, ఆయనే నాకు సర్వం అని ఒప్పుకున్నామంటే నిశ్చితార్థం అయిపోయింది. హలో, ఇంకా నిశ్చితార్థం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే యేసయ్యను మీ రక్షకుడుగా అంగీకరించవలసిన వారు ఎవరైనా ఉన్నారా? అలా ఒప్పుకున్నామంటే నీకు నిశ్చితార్థం అయిపోయింది. నీకు నిశ్చితార్థం అయిపోయింది అంటే అమ్మాయి దేనికోసం రెడీ అవ్వాలా? వివాహం కోసం. ఇప్పుడు భౌతికంగా మీకు అర్థం అవడానికి చెప్తాను, ఒక మాట వినండి. నిశ్చితార్థం స్టార్ట్ అయిపోయింది. నిశ్చితార్థం అయిన తర్వాత ఈ అమ్మాయి దేనికోసం ప్రిపేర్ అవుతుందండి? వివాహం కోసం. ఇప్పుడు వివాహం సమయం దగ్గరకు వచ్చేసరికి చూసుకున్నప్పుడు ఉన్న సౌందర్యం కంటే చేసుకున్నప్పుడు సౌందర్యం పెరుగుద్దా తరుగుద్దా? కొంచెం ఆలోచన చెప్పండి. చూసుకున్నప్పుడు ఉన్న సౌందర్యం కంటే చేసుకున్నప్పుడు ఉన్న సౌందర్యం పెరుగుద్దా తరుగుద్దా? పెరుగుద్ది. అంటే ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం పని మీద ఉంటుంది? తన సౌందర్యాన్ని పెంచుకునే పని మీద ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం రాసుకోవాలి, ఏం పూసుకోవాలి, ఏ ఆయిల్ వాడితే జుట్టు పెరుగుద్ది, పుదీనా కట్ట కొత్తిమీర కట్ట దవ్వాలంటే కనుక ఏం రాయాలి, ఎంతసేపు రాత్రి పగలు ఏ పని మీద ఉంటుందంటే తన సౌందర్యాన్ని అభివృద్ధి చేసుకునే పని మీద ఉంటుంది. కారణం ఏంటంటే నా వరుడు రాబోతున్నాడు, నా వరుడు నన్ను చూడగానే పరవశించిపోవాలా,
నేను ఆయన ప్రక్క నిలబడబోతున్నాను పెళ్లి మండపంలో. కాబట్టి మహా సౌందర్యవంతురాలుగా నేను తయారవ్వాలా. పెళ్లికి వచ్చిన మిగతా వాళ్ళందరిలో కంటే నేను మహా సౌందర్యవంతంగా తయారవ్వాలన్న ఆరాటం ఆమెలో ఉంటుంది. నా ప్రియమైన దేవుని సంఘమా వినండి, మనము ప్రధానము చేయబడ్డాం. అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం దగ్గర పడుతుంది. సంఘాన్ని, వధువు సంఘాన్ని ఆయన వివాహం చేసుకోబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటికి మనం ఏ పని మీద ఉండాలండి? సంఘం ఏ పని మీద ఉండాలా? ఏంటమ్మా ఇందాక ఏం చెప్పారు నాకు? సౌందర్యం పెంచుకునే పని మీద ఉంటుంది. ఇప్పుడు సంఘం ఏ పని మీద ఉండాలా? సౌందర్యాన్ని పెంచుకునే పని మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంది నీ సౌందర్యం అంటే? ప్రార్థనే నీ సౌందర్యం, వాక్యమే నీ సౌందర్యం. ఆరాధన చేస్తూ ఉంటే నీ ఆత్మీయ సౌందర్యం పెరుగుతూ ఉంటది. మోకాళ్ళు వేస్తూ ఉంటే నీ ఆత్మీయ సౌందర్యం పెరుగుతూ ఉంటది. ఉపవాసాలు ఉంటే ఆత్మీయ సౌందర్యం పెరుగుతూ ఉంటది. దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే నీ ఆత్మీయ సౌందర్యం అంతా పెరుగుతూ ఉంటది. హల్లెలూయా. ఈ పని మీద ఉండాలి సంఘం. ఎంత మోకాళ్ళు వేస్తున్నాం ప్రియులారా, వినండి జాగ్రత్తగా. ఇవన్నీ విషయాలు చెప్పేంత సమయం కాదు, కానీ అబ్రహాము ఎందుకు అంత ఆనందంగా ప్రభువుని వెంబడించాడు అంటే పరలోకాన్ని గురించిన నిరీక్షణతో నిండిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మాత్రం కలవరపడలే. మోరియా పర్వతం మీదకి ఎక్కుతున్నాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకుని బయలుదేరాడు, బాబుని తీసుకుని బయలుదేరాడు. కట్టెలను ఎత్తి మీద పెట్టాడు, అగ్గి నుప్పు అన్నీ పట్టుకున్నాడు. బయలుదేరుతూ ఉంటే దారి మధ్యలో అడుగుతూ ఉన్నాడు. కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు ఏది? వినండి ఒకసారి జాగ్రత్తగా ప్రియులారా. 2004వ సంవత్సరంలో నాకు వివాహం అయింది. 2005వ సంవత్సరంలో ఒక బాబు పుట్టాడు. 2007వ సంవత్సరంలో రెండోవాడు పుట్టాడు. పెద్దోడి పేరు రైన్హార్డ్ విలియం బౌన్స్, చిన్నోడి పేరు బ్రైనార్డ్ బెన్హిన్ బౌన్స్. ఒకడు చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తాడు, ఒకడు ఆరాధన చేసి చక్కగా పాటలు పాడతారు. మల్టీ టాలెంట్ కలిగినటువంటి పిల్లలు. ఒకడికి 19, ఒకడికి 17 సంవత్సరాలు వచ్చాయి. ఒకడు ఎంపీసీ అయిపోయింది, అపోలో యూనివర్సిటీ చిత్తూరులో వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, అక్కడ వాడిని జాయిన్ చేశారు. పెద్దోడిని కోచింగ్ తీసుకున్నాడు విజయవాడలో 2 సంవత్సరాలు. ఎంబీబీఎస్ చదవడానికి రష్యా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసాము, వెళ్తారు. 24వ సంవత్సరం అక్టోబర్లో. ఆగస్టు నెలలో మేము ఒడిస్సా వెళ్ళాం. మేము మిషన్ పరిచర్య అని గిరిజన ప్రజల మధ్యలో మిషన్ పరిచర్య చేస్తాం. గిరిజన అడవి ప్రజల మధ్యలో పాస్టర్ దేవరాజ్ అత్తులి అనే యూట్యూబ్ ఛానల్లో ఆ వివరాలన్నీ మీరు తర్వాత చూసుకోవచ్చు. ఆగస్టులో క్యాంపుకు వెళ్ళాం. పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోతున్నాం కదా డాడీ, క్యాంపుకి వస్తామన్నారు. వదిలేరా, కాలేజీకి వెళ్తారు కదా మీరు, ఎందుకు లేకపోతే వద్దు, మళ్ళీ మేము ఎప్పుడే రాం కదా, వస్తామని మొత్తం ఫ్యామిలీ అంతా క్యాంప్ వెళ్ళిపోయాం. మెడికల్ క్యాంపులు పెట్టాము, వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాము, సువార్త చెప్పాము. వారం రోజులు 40-50 గ్రామాలు తిరిగి పరిచయం చేశాం. ఎక్కడికక్కడ ఉండిపోయి వచ్చేసేవాడు. నేను వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత నాకు నెమ్మదిగా జ్వరం మొదలైంది. నేను మామూలు మీటింగ్కి వెళ్ళిపోయాను కాకినాడ. జ్వరం ఎక్కువైపోతే ఇంటికి వచ్చేసాను. హాస్పిటల్కి వెళ్ళాను. ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకొని పాస్టర్ గారు అన్నాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3 రోజులు కళ్ళు తెరవలే. ఈ 3 రోజుల్లో పిల్లలకు కూడా నెమ్మదిగా జ్వరం వచ్చింది. జ్వరమే కదా అని వాళ్ళు కూడా అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదేం జ్వరం అనేది అర్థం కాలేదు. 3 days తర్వాత నేను కొంచెం ఓపిక వచ్చి కళ్ళు తెరిచి అటు ఇటు తిరుగుతూ ఉంటే అందరూ నా మీద ఉన్నారు, నాకేమవుతుంది అన్నట్లుగా. పిల్లల గురించి పట్టించుకోలేదు. అయితే వాళ్ళకు వచ్చినటువంటి జ్వరం మలేరియా జ్వరం. ఆ మలేరియాలోనే సెలబ్రేట్ మలేరియా ఏదో పేరు ఉంది, నాకు సరిగ్గా రావట్లేదు, కొంచెం తీవ్రమైంది. ఆ జ్వరం వచ్చింది వాళ్ళకి. ఈ సంగతి ఎవరికి తెలియలే. 3 రోజుల తర్వాత సివియర్ అయిపోయింది. 3 రోజుల తర్వాత తణుకు నుంచి గబగబా రాజమండ్రి షిఫ్ట్ చేసాం. నేను కూడా కొంచెం ఓపిక చేసుకుని రాజమండ్రి షిఫ్ట్ అయ్యాం. చిన్నోడిని ఒక ఐసీయూలో, పెద్దోడిని ఒక ఐసీయూలో, నన్ను ఒక ఐసీయూలో జాయిన్ చేశారు. నా భార్య పాస్టర్ మాత్రం బయట ఉంది. ఇక ఎవరు ప్రభు దగ్గరికి వెళ్తారో ఎవరు బయటకు వస్తారో కూడా అర్థం కాకుండా ఉంది. వెళ్ళిన తర్వాత రోజు డాక్టర్ నా దగ్గరికి వచ్చిన వాడు అడుగుతున్నాను, సార్
చిన్నబాబుకి ఎలా ఉంది, పెద్దబాబుకి ఎలా ఉంది అంటే చూద్దాం అంటున్నాడు. ఇంకో రెండోసారి అడిగాను, చిన్నబాబుకి ఎలా ఉంది అంటే చూద్దామండి, అన్నీ మన చేతుల్లో ఉండవు కదా అన్నాడు. మూడోసారి అడిగాను, పాస్టర్ గారు పెద్దబాబునైనా ప్రయత్నం చేద్దామన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏదో జరిగింది కదా. నాకు ఏ విషయం చెప్పలే. తీసుకొచ్చిన తర్వాత రోజు సాయంకాలం అంటే 10వ తారీఖు సెప్టెంబర్ నెల 10వ తారీఖు చిన్నబాబు ప్రభు పిలుపు అందుకుని ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలియలే. నేను కూడా ఐసీలో ఉన్నాను, అప్ అండ్ డౌన్లో బేబీ ఉంది. ఏమవుతుందో పాస్టర్ గారికి చెప్పండి విషయాలు అన్నారు. పెద్దబాబు కూడా గబగబా డాక్టర్లు అందరూ పెద్దబాబు దగ్గరికి వచ్చి అన్ని వైద్యాలు చేశారు, కుదురుతులే. బ్లడ్ డయాలసిస్ చేశారు, బ్లడ్ అంతా బయటకి తీసి శుద్ధి చేసి మళ్ళీ పంపించారు, కుదరలే. ఇక డాక్టర్లు అన్నారు వాళ్ళ తమ్ముడు లాగే ఇతను కూడా వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇక పక్కన పెట్టేశారు. సరే చిన్నోడిని ఇంటికి తీసుకొచ్చేసారు. కార్యక్రమాలు చేయడానికి మరి పాస్టర్ గారు రావాలి కదా అని చెప్పి డైరెక్ట్గా నన్ను ఐసీలో నుంచి జాగ్రత్తగా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళారు. అంతకుముందు రాత్రి డాక్టర్ గారు వచ్చి చెప్తున్నాడు, మీ అబ్బాయిని విజయవాడ రమేష్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నామండి, ఎందుకంటే కొంచెం మెరుగైన వైద్యం కోసం అని అన్నారు. డాక్టర్లు అబద్ధం ఆడరు కదండి. అలా చెప్పమని నా దగ్గరికి పంపించారు ఆ రాత్రి. ఎందుకంటే నాకు పల్స్ బీపీ అంతా అప్ అండ్ డౌన్లో ఉంది. అలా చెప్పమని పంపిస్తే అది నేను నమ్మాను. ఇంకొకటి ఉంది పాస్టర్ గారు, అది అయిపోయిన తర్వాత మీరు ఉదయం డిశ్చార్జ్ అయిపోవాలి అని అన్నారు. సరే నేను ఆ రాత్రంతా ప్రభువా నీవిచ్చిన బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను, మరలా నీవు నాకు అప్పగిస్తే నీ కొరకే కదా పెంచేది, నీ మహిమ కోసమే కదా అని ప్రార్థన చేస్తున్నాను. ఉదయం పాస్టర్ గారు వచ్చి నన్ను డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు చెప్పలే. ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు ఆపారు. పాస్టర్ గారు కంగారు పడకండి, దేవుడు ఏది చేసినా మనం మేలు కొరకే కదా, కాస్త ధైర్యంగా ఉండండి. ఏంటి పాస్టర్ గారు అన్నా, కలవరపడద్దు, చిన్నబాబు బ్రౌనీ ప్రభు సన్నిధికి వెళ్ళాడు అన్న. ఒకసారిగా కొంచెం గుండెలు బరువెక్కినట్టు అనిపించింది, కానీ వెంటనే తేరుకున్నాను. ఏడవలేదు, గగ్గులు పెట్టలేదు, కలవరపడలే. ఏం చేస్తున్నారండి ఇంటి దగ్గర అన్నీ శుద్ధపరిచారు, మీరు వచ్చి చూస్తే కార్యక్రమం చేస్తారు. పాటలు పాడి ఆరాధించమనండి. వాడు కీబోర్డ్ ప్లేయర్, మంచి వర్షిప్ లీడర్. పాటలు పాడి ఆరాధించమనండి, ప్రజలందరూ సంఘమంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా అప్పుడు నేను నా బిడ్డ దగ్గరికి వస్తాను అని చెప్పి కారు ఊరు బయట ఆపేసి గబగబా అన్ని ఏర్పాట్లు చేసి పాటలు పాడి మ్యూజిక్ కొట్టి ఆరాధిస్తున్నాను. అప్పుడు నేను వచ్చాను. ప్రజలందరూ అనుకుంటున్నారు పాస్టర్ గారికి మెంటల్ వచ్చేస్తుందేమో, ఎందుకంటే ఒక బాబు చనిపోయాడు, ఇంకో బాబు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కబురు చేసింది డాక్టర్ దగ్గర నుంచి. బొలినేని అంతా అదిరిపోయింది. ఇక పాస్టర్ గారికి మైండ్ అంతా పడైపోద్దేమో అనుకుని కలవరంతో ఉన్నారు అందరూ కూడా. సరే నేను కారు దిగి వస్తూ ఉండేసరికి అందరూ మూతి మీద ఇలా వేసుకుని ఇంకా గొక్కుమంటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత కారులో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఆయన కంట్రోల్లోకి నన్ను తీసుకున్నాడు. ఆ సంగతి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నోడు పెద్దోడు ఇక్కడ నిలబడి మాట్లాడితే చిన్నోడు ఇక్కడ కూర్చుని మాట్లాడతాడు. మీకు అర్థమవడం చెప్తున్నాను. వాడితో ఉన్న కమ్యూనికేషన్ అటువంటిది. వాడు మ్యూజిక్ ప్లేయర్ కాబట్టి చాలా ఎత్తైన మనిషి, చాలా అందగాడు. యూట్యూబ్లో వాడి పాటలు, వాడి మ్యూజిక్ అంతా ఉంటుంది చూడండి. పాస్టర్ గారు ఏదో అయిపోతారు అనుకున్నారు. నేను అక్కడికి వచ్చి నా భార్య ఏదైనా చూస్తే ఆమె లోపల పెట్టారు. నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుని ఏడుస్తూ ఉంది. నేను అన్నాను, కంగారు పడకు, కలవరపడకు, ఇటువంటి సమయం కొరకు దేవుడు మనం నిలబెట్టాడు, ధైర్యంగా ఉండు ముందు అని చెప్పి మైక్ ఇవ్వడం మైక్ తీసుకున్నప్పుడు అన్నాను, ఏవు గారంత గొప్పవాడిని నేను కాదు, ఆ పేరు ఎత్తడానికి కూడా నేనేమి యోగ్యుని కాదు, కానీ 17 సంవత్సరాలు నమ్మకముగా బిడ్డను పెంచడానికి కృపనిచ్చాడు దేవుడు మాకు. దేవుడికి స్తోత్రం. సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియకుండా 17-19 సంవత్సరాలు మా బిడ్డలు నిర్మించాం మేము. వాళ్ళ మమ్మీ సెల్ ఫోన్ కానీ నా సెల్ ఫోన్ కానీ వారు వాడుకోవాలి, వారికి సొంతగా సెల్ ఫోన్ లేదు. 17-19 సంవత్సరాలు వచ్చినా సరే వారికి సెల్ ఫోన్ లేదు. ఇంట్లో నడిబొడ్డున సిస్టంలో చూసుకోవాలి అంతేదే. 17 సంవత్సరాలు 19 సంవత్సరాలు బిడ్డల్ని నమ్మకమైన తల్లిదండ్రులుగా పెంచడానికి కృపనిచ్చాడు దేవుడు. తల్లిదండ్రులుగా మేము నమ్మకస్తులుగా వారిని పెంచాం. ఇప్పుడు దేవుడు అనుగ్రహించాడు, మహిమ కలిగినటువంటి దేవుడు తీసుకున్నాడు. దేవుణ్ణే స్తుతిస్తున్నాం. ఆయన మీద ఇంత కూడా మేము నేరం వేయట్లేదని నేను మాట్లాడేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, పాస్టర్ గారికి బుర్ర చెదిరిపోయింది, లోపల తీసుకెళ్ళిపోండి ఆయన్ని, మనం కార్యక్రమం చేద్దామన్నారు. ఇంకొక ఆయన అన్నాడు, ఆయన అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళమంటారు ఏంటి అబ్బాయి. అప్పుడు నేను అన్నాను,
ఇప్పుడేం చేయొద్దు పాస్టర్ గారు, వాయిదా వేయండి, రేపు మా ఇల్లేమో ఊరికి ఈ చివరి ఉంటుంది, బరియల్ గ్రౌండ్ ఊరికి ఆ చివరి ఉంటుంది. అంటే ఊరంతా దాటుకుని సెంటర్లో నుంచి వెళ్ళాలా. రేపు సువార్త దండయాత్ర ఏర్పాటు చేయండి, 2 రథాలు పెట్టండి. హల్లెలూయా. బేభత్సమైనటువంటి సౌండ్ పెట్టండి. మహాదేవుడిని ఆరాధించడానికి మనుషులను పెట్టండి. నా భార్యతో చెప్పాను, అమ్మాయి పెట్టికి ఆ పక్క నువ్వు నిలబడు, పెట్టికి ఈ పట్టు నేను నిలబడతా. బిడ్డ మధ్యలో ఉంటాడు, బాక్స్, వాడిని అక్కడ పెట్టుకుని పట్టణమంతటికి మహిమ కలిగినటువంటి సువార్తను ప్రకటించుకుంటూ మనం వెళ్ళాలి. క్రైస్తవుల నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ. కలిసి వస్తేనే కయ్యంతలు కొట్టేవాళ్ళు కాదు. ఇలాంటి సమయాల్లో కూడా దేవుణ్ణి మహిమపరిచేవారని సమాజానికి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి. నువ్వు రెడీయా అని అడిగాను. హల్లెలూయా, నేను రెడీ అంది. తెల్లారి అన్ని ఏర్పాట్లు చేసేసారు. ఆ పక్కన ఆవిడ, ఈ పక్కన నేను నిలబడ్డాను. ఇంకో వ్యాన్ మీద దైవజనుడు పాటలు పాడే వాళ్ళందరూ నిలబడ్డారు. మహాబలమైనటువంటి ఆరాధన యూట్యూబ్లో ఉందండి, అదంతా కూడా చూడండి. బలమైన ఆరాధన చేసుకుంటూ బిడ్డను తీసుకుని వెళ్ళాం. దేవుడికి స్తోత్రం. ప్రతి సెంటర్లో ఆగాం. హల్లెలూయా. ప్రతి ఇంటి దగ్గర ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు ఇంకా భూమి మీద అంటున్నారు. వాళ్ళు ఎవరిద్దరు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నండి, మధ్యలో వాళ్ళ బాబండి. ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయ్యో బాబోయ్, అసలు వాళ్ళు ఎలా నిలబడగలిగారు అక్కడ? నేను చెప్తున్నాను, క్రైస్తవుల నిరీక్షణ సామాన్యమైంది కాదు. బైబిల్ గ్రంథం చెబుతుంది, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము లేస్తాము. వాళ్ళు మనము కలిసి మధ్యాకాశంలో కలవబోతా ఉన్నాం, సదాకాలం ప్రభుతో పాటు ఉండబోతా ఉన్నాం. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మన ప్రియుల్ని మరలా చూసే భాగ్యం ఒక్క యేసయ్య మాత్రమే ఇచ్చాడు. అందుకే యేసయ్య గొప్పడండి. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గర రమ్మని చెప్తున్నాను తెలుసా? నేను ఇప్పుడు నా సువార్త ఏంటో తెలుసా? స్వస్థత కావాలా? యేసయ్య దగ్గర రండి, అది కాదు. వ్యాధులు పోవాలా? యేసయ్య దగ్గర రండి, అది కాదు. ప్రమోషన్ కావాలా? యేసయ్య దగ్గర రా, అది కాదు. మేడల మిద్దులు కట్టాలా? యేసయ్య దగ్గరికి రా, అది కాదు. జీవితంలో గుండెలు పగిలిపోయే పరిస్థితుల్ని బ్రతుకులో ఏర్పడిన చెక్కు చెదరకుండా నిలవబడగలిగిన దమ్ము ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే ఆయనే నజరేయుడైన యేసు. సింహపు గుండె లాంటి గుండెనిచ్చేది యేసు ఒక్కడే. అది నా శుభవార్త. ఆ ఉన్నతమైన నిరీక్షణ అనుగ్రహించేది యేసయ్య ఒక్కడేనండి. డబ్బు ఎవరైనా ఇస్తారండి. యేసయ్య తెలిసిన వాళ్ళు ఆస్తిపరులు ఉన్నారు, తెలియని వారు ఆస్తిపరులు ఉన్నారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి యేసయ్య తెలుసా? వాళ్ళ ఆస్తిపరులు కాదా? 10 మంది పిల్లలు కన్నా వాళ్ళకి యేసయ్య తెలుసా? వాళ్ళ పిల్లలు కనలేదా? ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి యేసయ్య తెలుసా? మరి వాళ్ళకి ప్రమోషన్ రాలేదా? అయితే ప్రమోషన్ కోసం కాదండి యేసయ్య, భూములు కొనడానికి కాదండి యేసయ్య, స్వస్థపడడానికి కాదు యేసయ్య. ఎందుకంటే యేసయ్య తెలియని వాళ్ళు స్వస్థపడుతున్నారు, పిల్లలు కంటున్నారు, భూములు కొంటున్నారు, ఆస్తులు వస్తున్నాయి. మరి ఎందుకు యేసయ్య అంటే గుండె చెదిరిపోయే పరిస్థితులు నీ బ్రతుకులో వచ్చిన చెక్కు చెదరకుండా ధైర్యముగా నిలవబడే శక్తిని ఇచ్చేది యేసయ్య మాత్రమే. అందుకు యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నన్ను అలా బలపరిచాడండి. నేనేం పైనుంచి దిగొచ్చినాడు కాదు, వాక్యాలు గుర్తు చేశాడు. నాకే ఆశ్చర్యం అవుతుంది. బిడ్డనట్ల నా బిడ్డ మీద పడి కన్నీరు చుక్క కాల్చలేదు నేను. అందుకే అనుకున్నారు మనుషులు, ఇంత ప్రేమగా ఉంటే పాస్టర్ గారు చిన్నోడిని అస్సలు ఏడవకుండా కన్నీరు కాల్చకుండా ఉన్నాడు, మెంటల్ వచ్చేసింది అనుకున్నారు. నో, మెంటల్ రాలే. జీవము కలిగిన దేవుని వాక్యం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణంలోకి నా కుమారుడు వెళ్ళిపోయాడు. నేను ఎందుకు సంతోషంగా సంబరంగా ఉన్నా తెలుసా? వాడు 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు బాప్తీసం కావాలి డాడీ, నేను యేసయ్య నా రక్షకుడిగా అంగీకరించాను, నాకు బాప్తీసం కావాలని వాడు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి అడిగాడు. 14 సంవత్సరాల్లోనే వాళ్ళ మమ్మీ డాడీ
వాడికి మేము బాప్తీసం ఇచ్చాం. దేవుడికి స్తోత్రం. వాళ్ళ మమ్మీ నేను వాడికి బాప్తీసం ఇచ్చాం, రక్షణ పొందాడు. పెద్దోడికి బాప్తీసం ఇచ్చేసాం, రక్షణ పొందాడు. మేము నలుగురు కలిసి ప్రభు బలలో పోతాం. ఇప్పుడు మేము మరలా మా అబ్బాయిని కలుసుకుంటాం. ఒకవేళ నేను వాడు బాప్తీసం పడిన మోయ్ 20 దాటిన తర్వాత నువ్వు బాప్తీసం పొందుదులే, పెద్దోడు అవుతావు, మీసాలు వస్తాయి అని అన్నాను అనుకోండి, నేను వాడు 17 సంవత్సరాల్లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా గుండెలు నా తొక్కానికి అంతు లేకుండా ఉండు. ఎందుకో తెలుసా? వాడు 6 నరకాగ్నికి వెళ్ళిపోతాడు, నేను మరలా వాడిని చూడలేకపోతున్నాను. కానీ ఇప్పుడు 14వ ఏటలోనే వాడు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు. కీబోర్డు మీద చేయేస్తే పరవశించిపోతాం మేము ఇంటిలో పాది. నేను ఎప్పుడైనా రాగం తీసి పాడుతూ ఉంటే గబగబా కీబోర్డ్ వేసుకొచ్చి పాడతావు, డాడీ ఈ కార్డులో పాడండి. అలా పాడగానే పరవశించిపోయి దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడిని ఇప్పుడు నేను మరలా కలుసుకుంటాను కనుక నేను కలవరపడవలసినంత అవసరం నాకు లేదిక. అందుకే ఇక్కడ కూర్చొని యవన బిడ్డలు అందరికీ చెప్తున్నాను, మరణానికి చిన్న పెద్ద తారతమ్యాలేమి. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాలి. నేను ఈ సాక్ష్యం చెప్పడం మొదలు పెడతాను, ఇప్పటికీ 47 మంది బాప్తిసాలు ఇచ్చారు. వాడి కోసం ఒక మాట చెప్తా ఉంటే 47 మంది బాప్తిసాలు ఇచ్చారు. మరలా మనం కలుసుకుంటామండి. దశలోని పత్రికలో రాశారు కదండి ఆ మాట. మరి ఇంకెందుకండి కలవరం? 90 సంవత్సరాల ముసలమ్మ చనిపోయినా సరే కలవరపడిపోతా ఉంటారు. ఎందుకంటే నాకు కలవరం? సంబరాలు చేస్తూ సంతోషంగా కీర్తనలు పాడుతూ ఆ సందర్భాన్ని బట్టి సందేశాన్ని చెబుతూ సాగనంపాలి. దేవుడికి మహిమ కలుగును గాక. సరే వెళ్ళిపోతున్నామండి. వాళ్ళంత దూరంలో ఉందని బరియల్ గ్రౌండ్. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ప్రభు నన్ను అన్నాడు, పెదబాబు కోసం ప్రార్థన చేయండి అని. వెంటనే కొన్ని వేల మంది ప్రజలు వెనకాల వస్తున్నారు, కార్లు లైవ్లో 40-50 వేల మంది చూస్తున్నారు. ఏమండి 2,000 మంది రోడ్డు మీద. పెదబాబు కోసం ప్రార్థన చేద్దాం అందరం అన్నాను. వెంటనే జ్యోతిబాబు పాస్టర్ గారు మైక్ తీసుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. పెంట మీద నడిచేవారు పెంటలో మోకరించేశారు, రోడ్డు మీద ఉన్నవాళ్ళు రోడ్డు మీద మోకరించేశారు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకాళ్ళు వేశారు. లైవ్లో ఉన్నవాళ్ళు పనులు వదిలిపెట్టి అందరూ మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి విలియం బౌన్స్ బ్రతకాలి అని ప్రార్థన మొదలుపెట్టారండి. హాస్పిటల్ నుంచి కబురు వచ్చింది, ఏమని? వీళ్ళ తమ్ముడు వల్ల ఇతడు కూడా ఫైనల్గా డాక్టర్ గారు అన్నాడట, ఒక చిన్న ఇంజక్షన్ ఉంది, అది గవర్నమెంట్ క్లోజ్ చేసింది, ఎక్కడ దొరకట్లేదు, మేము ట్రై చేస్తున్నాం, మీకు దొరికితే ట్రై చేస్తే పట్టుకోండి, అది కనుక ఇస్తే కొంచెం చూడొచ్చు, ఓకే చెప్పం అని అన్నారట. ఆ ఇంజక్షన్ ఎక్కడ దొరకట్లేదు. నన్ను చూడడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. పిల్లలకి ఎలా ఉందో తెలియదు. పాస్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు అన్నారు. ఆవిడ వెళ్ళిపోతూ ఎవరో చెప్పారు, వాళ్ళ పెద్ద అబ్బాయి పైనే ఉన్నాడండి, అతను కూడా ఇప్పుడు కాపుడు అన్నట్టుగా ఉన్నాడు. సరే పైకి వెళ్ళిందంట. అక్కడ ఒకే ఒక్క పాస్టర్ గారిని విడిచిపెట్టి వచ్చాము అందరం. ఆయన కలవరపడిపోతున్నాడు. ఏంటి బాబు అంటే, ఈ ఇంజక్షన్ కోసం అంటే ఆవిడ తీసుకుని 100 మంది డాక్టర్లకు ఫోన్ చేసిందండి. మొత్తం మీద ఒక చోట ఇంజక్షన్ పట్టుకుందండి. మేము 3 గంటల టైంలో బాబు కోసం ప్రార్థన చేసాం, సరిగ్గా అదే టైంలోనే ఆ ఇంజక్షన్ దొరికిందటండి అక్కడ. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కాస్త స్పృహలోకి వచ్చి ఆక్సిజన్ తీసుకున్నాడు. డాక్టర్లు అన్నారట, ప్రమాదం తప్పింది, పర్వాలేదండి అన్నారు. దేవుడికి స్తోత్రం. బాబుని బరియలు చేసేసాం. మమ్మల్ని పక్కకి వెళ్తున్నారు, కాదా కుర్చీలు అక్కడ వేయండి. ఇద్దరం దగ్గర కూర్చుని బాబుని భూస్థాపన చేసి ప్రార్థన చేసి అప్పుడు మళ్ళా వచ్చి గబగబా రాజమండ్రి మళ్ళీ పెద్దబాబు దగ్గర పరిగెత్తాం. పెద్దబాబు దగ్గర పరిగెడితే అప్పుడు పెద్దబాబుని రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు పెద్దబాబు, ఇస్సాకు అడిగాడు చూశాడు అబ్రాహాముని, కట్టెలు ఉన్నాయి, నొప్పి ఉంది, బలి పశువేది? ఏమండి కాసేపట్లో కాళ్ళు చేతులు కట్టేసి బలిపేట మీద నరికేస్తాడు అబ్రాహం. ఆ సంగతి అబ్రాహాముకి తెలుసు. అంటే బలి పశువు ఎవరు? అడిగినోడే. ఎంత అంటాడు, దేవుడు చూసుకుంటాడు బిడ్డ. ఏమండి పనులతో అన్నాడు, వినండి, పనులతో అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, మేమిద్దరం వెళ్ళి అర్పణ అర్పించి వస్తామన్నాడు. కానీ ఏమన్నా తెలుసా, ఇదిగో
నా చేతులతో నా బిడ్డను నేను బలి ఇవ్వలేదు, నేను ఎక్కడే కళ్ళు మూసుకుని ఉంటాను, మీరు ఇలా పనిచేసి వచ్చేయండి అనాలి. అంతే కదా తండ్రి అనవలసిన మాట. వీళ్ళు ఎక్కడ ఉండండి, నేను వెళ్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంత ధైర్యం అండి. అతనికి తెలుసు పునాదులు కలిగిన ఆ పట్టణములో మేమంతా ఉండబోతా ఉన్నాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేమీ స్థిరమైనది కాదు. పునాదులు కలిగిన శాశ్వతమైన పట్టణములో నేను నా బిడ్డలతో ఉండబోతున్నాను కనుక ఇప్పుడు దేవుడు ఏం చెప్పినది చేసేయాలా. అందుకే వెళ్ళిపోతున్నాడు, ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. బలిపశువేది డాడీ అని అడుగుతుంటే దేవుడు చూసుకుంటాడు రా. బాబు అడుగుతున్నాడు, డాడీ మమ్మీ నువ్వు మీరు మావయ్యలు అందరూ కూడా నా దగ్గరే ఉన్నారు, తమ్ముడు దగ్గర ఎవరున్నారు అని అడుగుతున్నాడు. అంటే వాడికి ఏం తెలుసు అంటే వాళ్ళ తమ్ముడు అవతల రూమ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలుసు. డాక్టర్లు అదే చెప్పమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తమ్ముడు చనిపోయాడన్న మాట తెలియకూడదు. ఎందుకంటే తెలిస్తే మరుక్షణంలోనే హార్ట్ ప్రాబ్లం అయిపోద్ది, తెలియనివ్వద్దు అని చెప్పి స్పెషల్గా కొత్త వాళ్ళు ఎవరైనా రూమ్లోకి రానివ్వట్లేదు. ఎందుకంటే అందరూ తెలుసు కాబట్టి. వాడు అడుగుతూ ఉన్నాడు, వాళ్ళ మమ్మీ నేను హ్యాపీగా ఉన్నాం అక్కడ, వాడి సంగతి చూసుకుంటున్నారు నాన్న, నువ్వు మాట్లాడకు, నువ్వు ట్రీట్మెంట్ తీసుకో అని అన్నాం తప్ప వాడి మీద వాడి తమ్ముడికి లేడురా అనేటువంటి పని మాత్రం చేయలే. దేవుడికి స్తోత్రం. చేయలేదు అనే కన్నా దేవుడు చెయ్యనివ్వలేదు అని అంటాను నేను. దేవుడికి స్తోత్రం. అస్సలు కలవరపడలేదండి. 10 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అన్నాను, ప్రతి పోస్టర్లు తీసాడు అన్నాను. ప్రతి పోస్టర్లు తీసేసి మొత్తం ఖాళీ చేసేసారు. వాడిని అలా పండుకోబెట్టుకుని డైరెక్ట్గా ఇంట్లో తీసుకొచ్చేసాను. వాళ్ళ తమ్ముడు ఫోటో ఎక్కడ ఇది కనబడకుండా ఇంట్లో గదిలో పడుకున్న తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తూ గంట సేపు వాక్యం చెప్పి హెచ్కేఎల్ గురించి చెప్పి తమ్ముడు నువ్వేం చేసేవారు ఇంకా అవన్నీ మాట్లాడి ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు, కొన్ని ఉన్నాయి అవి మ్యూజిక్ చేయాలంటే అలా మాట్లాడుతున్నారు. అప్పుడు 11:30 చెప్పారు, నాన్న తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అని అనగానే ఒకసారి కొంచెం గగ్గేలు పెట్టాడు, నన్ను పట్టుకుని ఏడ్చాడు. అప్పుడు నేను అన్నాను, డాడీ నువ్వు ఇలా ఏడిస్తే దేవుడి నామానికి అవమానం కలుగుద్ది, మనం ఏడకూడదు, దేవుడికి అవమానం అయిపోద్ది. తమ్ముడు పని నీ పని నువ్వే చేస్తావు, దేవుడు నిన్నే చేయిస్తాడు. దేవుడికి స్తోత్రం. నాకేమొచ్చు డాడీ, నాకు అసలు మ్యూజిక్ రాదు కదా, నాకేమి రాదు, నేనేం చేస్తాను, చేయిస్తాడు దేవుడు నీతో. ఆ తర్వాత కుటుంబ ఆరాధనలో ప్రార్థన చేసి అన్నాను, నాన్న కీబోర్డ్ దగ్గర కూర్చోరా. వాడికి అసలు కీబోర్డ్ పట్టుకోవడం రాదు అసలు. నాకేమొచ్చు డాడీ, దేవుడు చేస్తాడు, కూర్చో. ప్రార్థన చేసి కూర్చోబెట్టావు. పిల్లరా సెప్టెంబర్ 10కి సంవత్సరం అవుతుంది. సీనియర్ మీద సీనియర్ అయిపోయి ఇప్పుడు వాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము కళ్ళు మూసుకుని ఉంటే వాళ్ళ తమ్ముడు ప్లే చేస్తున్నాడేమో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు వాళ్ళు అన్నీ ప్లే చేస్తూ ఉంటే అరే ఏంటిది, సంవత్సరం కూడా జరగలేదు ఇంకా. దేవుని కార్యాలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అస్సలు కలవరం లేదండి. ఘన మహాదేవునికి ఘనమైన కృతజ్ఞతలని 3 దినాల కూడికలు పెడితే వచ్చిన పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. అరే జ్ఞాపకార్థ కూటలు, ఆదరణ కూటలు మానేసి ఘనమైన కృతజ్ఞత కూటలు అంటే దేవుడు చెప్పాడు కృతజ్ఞతలు చెల్లించమని. అందరం మమ్మల్ని పలకరించడానికి వస్తే మేమెక్కడున్నాం తెలుసండి, కాలంలో దిగి బాప్తీసాలు ఇస్తున్నాం. ఆ టైంలో మా అబ్బాయి కార్యక్రమం చేస్తున్న టైంలో కాలంలో దిగి బాప్తీసాలు ఇస్తున్నాం అందరికి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరిగ్గా రేపు సెప్టెంబర్ 10కి మళ్ళీ సంవత్సరం అవుతుంది. జ్ఞాపకార్థ కూటం కాదు పెట్టింది, ఆరాధన కేంద్రం, ప్రతిష్టారాధన జరిపిస్తున్నాం ఆ రోజు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఈ ధైర్యం అంటే ప్రేమ లేక కాదు, ఈ వాక్యం ఉందే, క్రీస్తునందుండి వృతులైన వారు మొదట లేస్తారు, పరిశుద్ధులను వెంట పెట్టుకుని ప్రభువు రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ మతంలోనైనా ధైర్యంగా చెప్తున్నాను, చనిపోయేంత వరకు మాత్రమే మాటలున్నాయి. కానీ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర దొరికే గొప్ప ఆదరణ ప్రేమ ఏంటో తెలుసా? మనకన్నా ముందు ఎవరు వెళ్ళిపోయినా సరే వారు క్రీస్తు నందుండి వెళ్ళిపోతే వారిని మళ్ళీ మనం కలుసుకుంటాం. వారు మనము కలిసి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహా ఉన్నతమైన పట్టణములో ఆనందిస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరికీ ఒక ఇల్లు ఉంటుందండి, ఒక పట్టణం ఉంటుందండి, మనందరికీ దేవుడు ఏర్పాటు చేసేస్తాడు.
అక్కడ మనం అంతా ఆనందిస్తాం. అందుకే ఒకటి చెప్తున్నాను, నీ కుటుంబంలోకి ఎవరైనా యేసయ్య లేకుండా జీవిస్తే వారి కోసం నువ్వు ఎంతో ప్రయాసపడాలి తెలుసా? ఎందుకో తెలుసండి? యేసుప్రభుని నమ్ముకోరని ఎందుకో తెలుసా? నీకు ఉద్యోగం వస్తుందిరా, ఆరోగ్యం వస్తుందిరా, దానికోసం కాదు. నిత్యత్వంలో మనందరం కలిసి ఉంటాంరా. ఏమనాలా? నిత్యత్వంలో మనందరం ఇప్పుడు అపార్ట్మెంట్లో నలుగురు ఎలాగైతే హ్యాపీగా ఉన్నామో, రేపు దేవుడు మన కోసం కట్టినటువంటి ఆ మహా పట్టణములో, ఆ మహా నివాసములో మనం నలుగురం కూడా ఉంటామరా. నువ్వు కూడా యేసుని రక్షకుడిగా అంగీకరించరా. ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, లేకపోయినా పర్వాలేదు, తిండి తిన్నా తినకపోయినా పర్వాలేదు, ఏం పోగొట్టుకున్నా పర్వాలేదురా, నిత్యత్వం మాత్రం పోగొట్టుకోకూడదురా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను గుండెల నిండా వేదనతో చెప్పే మాట ఒకటే, ఆస్తులు అంతస్తుల కోసం కాదు యేసయ్య వైపు చూడవలసింది, నిత్యత్వం కొరకు యేసయ్య దగ్గరికి రావాలి. ఎప్పుడైనా వెళ్ళిపోతాం దేవుని బిడ్డలారా, ఎప్పుడు పిలిచినా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం మనం. హల్లెలూయా. నిత్యత్వంలో ఉండబోతున్నాం. రెండు చేతుల స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభుతో యుగయుగాలు సహవాసం చేయబోతా ఉన్నాం. రెండు చేతులు అయితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. బాబుగారితోటి భార్యతో చెప్పాను, ఏ టైంలో నేను ఆరిపోయినా జెండా మాత్రం పడకూడదు రే, నా కోసం ఏడిసి సేవలేదు, జెండా పట్టేసుకో. ఒకవేళ ఇంకొకటి రాలిపోయాను అమ్మాయి, నువ్వు పట్టుకో జెండా. మొత్తం మీద జెండా నిలబెట్టాలి మనం, ఎవరు రాలిపోయినా సరే. దేవుడికి స్తోత్రం. అలా ప్రిపేర్ అయిపోయే ముగ్గురం కూడా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. అందరం ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. విలువకు రక్తాన్ని చిందించిన, కలుషములన్నీ హరించిన, విలువకు రక్తాన్ని చిందించిన, కలుషములన్నీ హరించిన. నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును, నీ సేవ జరిగింతును యేసయ్యా, నీ సేవ జరిగింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. పాడవా? ఎన్ని కష్టాలైనా బెదరను, చెప్పండి అందరూ. ఎంత బాధైనా, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన. నీ చాటున
నివసింతును, నీ చాటున నివసింతును, నీలోనే ఫలింతును, యేసయ్యా నీలోనే. ఎన్ని కష్టాలైనా బెదరను, అందరూ చెబుదాం మాట, బాధైన వెనుదిర్గను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా. ఆమేన్, హల్లెలూయా. ముగింపులో కొన్ని మాటలు చెప్తున్నాను. ఆ రాత్రి నా చిన్న కుమారుడైనటువంటి బ్రైనాడ్ బెన్హిన్ బౌన్స్ మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యములోకి వెళ్ళిన శుభ సందర్భంగా స్తుతి కూడిక ఏర్పాటు చేయబడిందని పాంప్లెట్ కొట్రాబాబు అని పంపారు. ఆయన ఏం చేశాడంటే, పాపం పాస్టర్ గారికి మతి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని ఆదరణ కూడిక అని రాసి పంపాడు. నేను మళ్ళీ పంపాను స్తుతి కూడిక అని పంపాను. పాపం మళ్ళీ ఆదరణ కూడిక పంపాడు. ఫోన్ చేసి అన్నాను, నేను నీకేం పంపాను? అది అయ్యగారి మీరు గమ్మును మర్చిపోయి ఇలా ఉన్నారు కదా. నేను కండిషన్లోనే ఉన్నా. ఇప్పుడు పెట్టవలసింది ఆదరణ కూటం కాదు, స్తుతి కూటం. హల్లెలూయా. నేను చదువుకున్న బైబిల్ గ్రంథంలో యోబు గారి పిల్లలు 10 మంది ఒకేసారి చనిపోయి వరుసగా ఇంటి బయట పడుకోబెట్టబడ్డారట. అప్పుడు ఆదరణ కూటం పెట్టాడా, స్తుతి కూటం పెట్టాడా? అమ్మా, ఏం కూటం పెట్టాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, స్తుతి కూటం పెట్టాడు. హల్లెలూయా. ఆ వాక్యం గుర్తొచ్చింది. అంత భక్తుడిని నేను కాదు కానీ నాయన, ఈ సమయంలో కూడా నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని దేవుడిని స్తుతించి ఆ రాత్రి స్తుతి కూటం పెట్టాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ధైర్యం ఈ మనిషి కంటే? అదే చెబుతున్నా, యేసు క్రీస్తు నామములో ఉన్న నిరీక్షణ అంత గొప్పది. బా, యేసయ్యనే నా హృదయంలో నేను చేర్చుకోకుండా ఉండుంటే నేను కూడా ఈ పాటికి సమాధి అయిపోతుందండి. నా భార్య నేను పిచ్చోళ్ళు అయిపోయి వైజాగ్ చుట్టూ తిరుగుతామేమో. ఇప్పుడు మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం, ధైర్యంగా ఆరాధిస్తున్నాం, ధైర్యంగా జీవిస్తున్నాం. ఎందుకో తెలుసా? మధ్యాకాశంలో ప్రభు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కడబోర శబ్దం మ్రోగబోతా ఉంది. కనురెప్ప పాటలో పరిశుద్ధులందరూ ఎత్తబడబోతా ఉన్నారు. ఆ ఎత్తబడే కుప్పలో మేము ఉండబోతా ఉన్నాం. ఆయనను కలుసుకోబోతా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రియులను వెంట పెట్టుకుని వస్తాడట దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవం చెప్తున్నాను, ఈ రోజు నేను దేవుడు పిలుస్తాడో తెలియదు. ఎప్పుడు పిలిచినా ప్రభు ఒడిలో కళ్ళు తెరిచేటట్టుగా నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకో. ఒకవేళ నీ పిల్లలకు రక్షణ, మారు మనసు, బాప్తీసం, యేసయ్య దగ్గరికి వచ్చే అనుభవాలు లేకపోతే ఆస్తులు, అంతస్తులు, స్వస్థతలు అన్ని పక్కన పెట్టండి. వాటి కోసం కాదు, ఆరని నరకాగ్ని నుంచి విడిపించబడి నిత్యత్వములో యుగ యుగాలు మనము మన బిడ్డలతో కలిసి ఆనందించడానికి. దాదాపు 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టానండి. పైన చర్చి, కింద ఇల్లు, దగ్గర 2 కోట్ల దాకా పెట్టాం. చాలా మంది అన్నారు, అయ్యి బాబా ఎంత ఇల్లు కట్టారు, బిడ్డ కొన్ని రోజులైనా ఉండలేదు. చచ్చా, ఇంతకన్నా మహిమ కలిగినటువంటి మహాభవనంలోకి వెళ్ళాడండి. ఏమంటే మీ పిల్లలకి అమెరికాలో వైట్ హౌస్లో ట్రంప్ గారి దగ్గర జాబ్ వచ్చింది అనుకోండి, బయటికి ఏమని చెప్తారండి మీరు? మా అబ్బాయికి అమెరికాలో రండి, వైట్ హౌస్లో రండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, వైట్ హౌస్లో జాబ్ వచ్చిందని అని ఎంత ఘనంగా చెప్తారండి. మరి పరలోకపట్నం వైట్ హౌస్ కన్నా గొప్పది కదండి. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడండి? మహిమ కలిగినటువంటి రాజ్యంలో, మహామహిమ కలిగినటువంటి సియోను పట్టణంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒకవేళ కాలేజీలోకి వెళ్ళిపోయి ఫుడ్ బాగోలేదని వెళ్ళిపోతే కనుక ఈ ఆనందం ఉండకపోను. కాలేజీలోకి వెళ్ళక ముందే మా దగ్గర నుంచి డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయాడు. అంతే. ఈ లోకంలో ఉన్న అపవిత్రత ఏది అంటకుండా వాడు పరిపూర్ణంగా ఉన్నప్పుడే, కాలేజీలోకి వెళ్ళకుండానే పరిపూర్ణంగా ఆ మహా పరిపూర్ణ సియోనులోకి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ అబద్ధము లేని ఆనంద్యునిగానే నిత్య తండ్రి ముఖము దర్శించేదన్.
ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను, సంతోషంతో యేసు ప్రభుం సేవింతును నిత్యానిత్యం. హల్లెలూయా. క్రైస్తవుల స్మారక కూటమే ఉజ్జీవ కూటంలా ఉండాలి. అలాంటిది ఉజ్జీవ కూటమే స్మారక కూటంలా చేసేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రేపు చేతులెత్తి పైకి. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషించాలండి మనం. ఎందుకంటే మనము మాయమైపోయే వాళ్ళం కాదు, మహిమలోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ మన కోసం ఒక పట్టణం ఉంది, నగరం ఉంది, రోడ్లు ఉన్నాయి, భవనం ఉంది. మామూలుగా లేదు వ్యవహారం. అంత అద్భుతమైన స్థలంలోకి వెళ్ళబోతున్నాం. చివరిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మనం ఈ రాత్రి ప్రభు పిలిపిచ్చేస్తే ఆ మహిమ కలిగినటువంటి నగరంలో, ఆ మహాదేవుని ఒడిలో కళ్ళు తెరిచే దమ్ము ధైర్యం ఎంతమంది కలిగి ఉన్నారు? ఒకవేళ నీకు ఆ దమ్ము ఆ ధైర్యం లేకుండా అనుమానంగా ఉంటే ఆయన ఎదుట పశ్చాత్తాపపడి, ప్రభువా నా అతిక్రమాలు దోషాలు క్షమించి ఆ మహిమ గల సియోను కోసం నాకు సిద్ధపాటు దయచేయండి, నన్ను శుద్ధీకరించిన ఆయన. ఇంకా నిన్ను అడ్డం పెట్టుకుని ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి చూస్తున్నాను తండ్రి, నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించవాలి. హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపంతో ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని బిడ్డలారా లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఒక చిన్న ప్రార్థన. వెనక వైపు ఉన్నవారు, రోడ్డు మీద ఉన్నవారు, మధ్యలో ఉన్నవారు అటు ఇటు చూడమాకండి, కదలమాకండి. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని వీలైతే మీ రెండు చేతులు ప్రభు వైపుకు చాపి, యేసయ్యా నిన్ను చూసే భాగ్యం నాకు ఇవ్వండి అయ్యా. కనులారా నిన్ను చూసే భాగ్యం నాకు ఇవ్వండి అయ్యా. ఎప్పుడు కళ్ళు మూస్తానో తెలియదు, కానీ ఇక్కడ కళ్ళు మూయగానే నీ ఒడిలో కళ్ళు తెరవాలి, నిన్నే చూడాలి. ఆ నిరీక్షణ కావాలయ్యా. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నావా దేవుని బిడ్డ? నీ శరీరం స్వస్థపడాలని ఎదురు చూస్తున్నావా? నువ్వు అనుకున్న కోరికను నెరవేర్చిన నరకాన్ని తప్పించబడి, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా బిడ్డలు అందరం కలిసి మహిమ కలిగిన దేవుని రాజ్యములో ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యం కోసం చూస్తున్నానయ్యా. మనసారా చేయగలరా ప్రార్థన? ఆ రెండు మాటలు హృదయపూర్వకంగా పలకలరా ఈ రాత్రి? యేసుని ఎందుకు నమ్మావు దేవుని బిడ్డ? యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చావు? కేవలం నీ శరీరం బాగుపడడానికి. నీ శరీరం ఎలాగున్నా అది మట్టిలోకి పోయేదే, కానీ మహిమలోకి వెళ్ళే నీ ఆత్మ కొరకు నువ్వు ఆలోచించాలి. మట్టిలోకి వెళ్ళే శరీరం కోసమే ఇంత తీవ్రతగా ఉంటే మహిమలోకి వెళ్ళే ఆత్మ కొరకు ఎంత ఆలోచించాలమ్మా? నీ శరీరం కోసం కాదు ఈ కూడిక, నీ ఆత్మ కోసం. నీ ఆత్మ నిత్య నరకాన్ని తప్పించుకోవాలని యేసయ్య అందుకే వచ్చాడు ఈ లోకానికి. మనసారా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా నిజముగా ఈ భూమి మీద ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండానే కాలమునంతా కూడా వృధాపరుచుకుంటూనే జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ఇవాళ కనిపించి రేపు కనబడని ఈ మట్టి శరీరం గురించి దీన్ని ఎంతో సౌందర్యంగా ఉంచుకోవాలని ఎంతో తాపత్రయపడతాం. కానీ నిత్యత్వంలో నిత్యము నిలిచి ఉండేది ఆత్మ. ఈ ఆత్మను కాపాడుకోవడం కోసం మాత్రం ఈ రోజున ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే
ఆత్మ గురించి, ఆత్మ వెళ్ళబోయే ఆ మార్గం గురించి ఆలోచనే లేకుండా బ్రతుకుతావచ్చు. కనుక ప్రతి ఒక్క అందరు కూర్చుంటే దైవజనులు పాట పాడుతున్నాగా కాన్ఫరెన్స్ శాఖం జరుగుతుంది. మరి చివరి రోజు 40 రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకని కానుకలు అర్పించబడతాయంటే, మరి మీటింగ్స్ అనగానే చాలా ఖర్చులు ఉంటాయి. మరి ఏదో ఒక ఖర్చుకు ఉపయోగపడతాయి. దేవుని యొక్క పరిచర్యలో మీ కష్టజీతం వాడబడితే అది మీకు ఆశీర్వాదం. కనుక విలువైనటువంటి అర్పణలు అర్పించి దేవుని యొక్క పరిచర్యలో సహకారులుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశపడుచున్నాను యేసయ్యా, ఆశపడుచున్నాను. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశపడుచున్నాను యేసయ్యా. స్వరమింది యేసయ్యను చూడాలన్న వారలా ఆశ, అదిగో ఆ పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూచినట్లుగా పడుచున్నది. నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా నా ముందు నిలచితివే. నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా నా ముందు నిలచితివే. నీవు సఫలము చేసితివే, నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చేరాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చేరాలని నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే ఆనంద బాష్పాలు, తెలియదులే అవి కన్నీరు, ఆనంద బాష్పాలు నీ కౌగిలిలోనే నేను పరవశమందెదను. నీ కన్నుల ఎదుటే నేను పరవశమందెదను. తెలియదులే అవి కన్నీరు, ఆనంద బాష్పాలు, తెలియదులే అవి కన్నీరు, ఆనంద బాష్పాలు నీ కౌగిలిలోనే నేను పరవశమందెదను. నీ కౌగిలిలోనే నేను పరవశమందెదను.
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్యా నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశపడుచున్నాను యేసయ్యా ఆశపడుచున్నాను ఆశపడుచున్నాను యేసయ్యా ఆశపడుచున్నాను తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను యేసయ్యా నీ కౌగిలిలోనే ఈ నిరీక్షణ కలిగిన వారితో చెప్దామా పరవశముందెదను తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని హల్లెలూయా. మరి మా ఆహ్వానాన్ని మన్నించి చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలండి. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మమ్మల్ని పిలిచిన విధానమును బట్టి, రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల నుండి ఏ విధంగా ఆయన సేవా పిలుపును బట్టి సమస్తమును విడిచి, వ్యాపారములను విడిచి ఆయన సువార్తను ప్రకటించడానికి 4 సంవత్సరాల క్రిందట ఈ విజయవాడ పట్టణానికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని మాకు కలిగిన ఆస్తులు, మాకు కలిగిన సమస్తమును ఆ ప్రాంతంలో ఉంటూ ఉండగా కేవలం దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోబడి ఈ ప్రాంతానికి మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. ఈ 4 సంవత్సరాలలో ఎన్నో శ్రమలు. ఎందుకు పిలిచావయ్యా? చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో కొంత బిజినెస్లు చేసుకుంటూ నీ సువార్త ప్రకటించేవారం కదా. సంపూర్ణ సేవకు పిలిచి ఇన్ని నిందల అవమానాలు, కనీసం అద్దెకి ఇల్లు కూడా దొరకని పరిస్థితులు, సేవకులంటే తిరస్కారం, అద్దెకిల్లు అడిగితే చేతిలో తాళం పెట్టి 2 వేళ్లతో వెనక్కి తీసుకునేవాళ్ళు. ఒక చోట సంఘం స్థిరపడిందనే లోపల అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేపిస్తే ఆ సంఘం అంతా చెదిరిపోయేది. ఇలాంటి సమస్యల మధ్య, బలహీనతల మధ్య, ఒక పక్క వ్యాధుల మధ్య, ఎగతాళి చూపుల మధ్య దేవుడి 4 సంవత్సరాలలో తను పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఇచ్చిన పరిచర్యను స్థిరపరిచి ఈ ప్రాంతంలోని జైజవాన్ వీధిలో, పక్క వీధి 2వ బజార్ అండి, దేవుడు మాకు ఒక చిన్న మందిరాన్ని ఇచ్చి ఉంటున్నాడు. చెప్పబడినటువంటి వాక్యమును బట్టి, ఒకవేళ సేవకులు చెప్పిన వాక్యమును బట్టి మీరు ఎవరైనా కూడా మందిరానికి రావాలి, మేము కూడా యేసయ్యను అంగీకరించాలి, మాకు కూడా నిత్య జీవం కావాలి, మేము కూడా ఆ నిత్యత్వానికి వారసులుగా ఉండాలి, ఈ దేవుడు మాకు కావాలి అని మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగి దేవుని యందు ఇష్టము పుడితే మీకు ఎప్పుడన్నా కూడా ఆదివారం, శుక్రవారం, ఆదివారం ఉదయము 10:30 ఆదివారం సాయంత్రము 6:30 మందిరంలో మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయండి. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, ప్రతి నెల మొదటి మంగళవారం ప్రార్థన. ఈ ప్రాంతంలో తరచుగా మీటింగ్స్ పెడుతూ ఉంటాము. ఎందుకు అంటే దేవుడు నశించిపోతున్న నన్ను ఆయన రక్షించి ఉంటున్నాడు. ఒకవేళ ఆయన కృప లేకపోతే మీ ఎదుట నిలబడిన నేను చనిపోయి 21 సంవత్సరాలు అయి ఉండేది. ఈ 21 సంవత్సరాలు దేవుడు మరణం నుంచి తప్పించి నేను కూడా ఆ చిన్నబాబు వల్లే మరణించవలసిన దానను, కానీ అప్పుడు నాకు రక్షణ లేదు. ఆయన కృపను బట్టి నేను ఒకవేళ అలాగా నశించిపోయి నరకానికి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేక ఆయన కృప చేత నన్ను పిలిచి దర్శించి ఆయన రక్షణ నాకు ఇచ్చి నాలాగా నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించడానికి దేవుడి ప్రాంతానికి పంపించి ఉంటున్నారు.
మరి ఈయన ఒక కులానికో మతానికో జాతికో కాక మీకున్నటువంటి భారం అంతా భరించడానికి అని సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఓదార్చడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, మా వల్ల కాదు అనుకునే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి తప్పించడానికి ఆయన మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన బలవంతుడైన దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరము అన్ని కలిగి కాదు కానీ దేవుడు మాతో ఉన్నాడని ఒక ధైర్యముతో ఆయన కృపాసనం ఎదుట నిలవబడటం కొరకు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఆరంభించి ఈరోజు ముగించుకోవడానికి దేవుడు కృప చూపించి ఉంటున్నారు. అయితే భీమవరం ప్రాంతంలో నేను మరి అన్నయ్య వాళ్ళు క్రిస్టఫర్ అనే ఉదయకాలం వాడబడ్డారు. వారి మందిరానికి మీటింగ్స్లలో నేను ఉదయకాలం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు రాత్రికాలం దైవజనులు వస్తున్నారు. ఇదంతా లైవ్, ఇందాక చెప్పారు కదంటే సాక్ష్యము, ఆ లైవ్ చూసిన వారిలో నేను ఒకటిని. ఆ లైవ్ను చూస్తూ గుండెలంతా భారముతో ప్రభువా ఆ సేవకులను బట్టి స్తోత్రం, అట్టి విశ్వాసంలో కొంతైనా మాకు అనుగ్రహించు అని ఆ లైవ్ చూస్తూ దేవుని స్తుతిస్తూ కొన్ని దినాలు ఆ కృతజ్ఞత కూడికలు, స్తుతి కూడికలు అవన్నీ కూడా లైవ్లో చూసి ఆనందించినదానను. ఆ తర్వాత దైవ సేవకులు ఆ ప్రాంతానికి వస్తున్నారంటే నేను ఆ మీటింగ్లో వాడబడటం ఎంతో ధన్యత అని దైవజనులను ప్రత్యక్షంగా కలవటానికి ఆ రోజు నేను అడిగి ఉంటున్న మా చర్చ్ యానివర్సరీ ఉండండి, మాది చిన్న పరిచర్య, అయితే మీరు వస్తారా అంటే తప్పకుండా అవకాశాన్ని బట్టి నేను వస్తానమ్మ, సమయాన్ని బట్టి అన్నారు. తర్వాత దైవజనులు క్రిస్టఫర్ గారి ద్వారా డేట్ అడిగినప్పుడు సిస్టర్ గారిని ఏమి చిన్నదా పెద్దదా కాదు, దేవుని పని చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని దైవజనులు మాటిచ్చి రేపు ఉదయకాలం కాకినాడ ప్రాంతానికి వెళ్ళాలి, ఇంకొన్ని గంటల్లో ఆయన ట్రైన్ ఎక్కేయాలి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బిజీ షెడ్యూల్లో కూడా మనల్ని ప్రేమించి మన ప్రాంతానికి రావటం దేవుడిచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. మరి చప్పట్లు కొట్టండి సంతోషంగా. దేవునికి మహిమ. విశ్వాసంలో బలము పొందుకుందాం. దేని కొరకు ఆశపడాలో, రాకడ దినాల్లో వేటిని విడిచిపెట్టాలో, వేటి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలో, ఏమి పోగొట్టుకుంటున్నామో, ఏమి పొందుకోవాలో వాక్యమును బట్టి మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. దైవజనుల పరిచర్య కొరకు వారికి ఉన్న ఏకైక కుమారుడు రెట్టింపు పరిచర్యలో దేవుడు బహుగా వాడుకొనుగాక. అదే రీతిగా మరి దైవజనుల క్రిస్టఫర్ అన్నయ్య గారు నాకు దేవుడిచ్చినటువంటి అన్నయ్య, వారి పరిచర్య కొరకు, అలాగే మైకేల్ గారు విజయవాడ నుండి లోకల్ పాస్టర్లు, లోకల్ సేవకులకి సపోర్ట్ చేయడం చాలా కష్టము. అయినప్పటికీ దైవజనులు మొదటి రోజంతా పగలు రాత్రి వాడబడి అన్ని విషయాల్లో సహకారంగా, లోకలే అయినప్పటికీ దేవుడి పరిచర్య మనం చేస్తున్నాం, కలిసి తప్పకుండా ముందుకు వెళ్దామని చెప్పేసి సేవకులు మళ్ళీ ఆయన వాక్యం లేకపోయినప్పటికీ సహకారంగా వచ్చి ఉంటున్నారు. దేవాది దేవుడు ఆ యొక్క సేవకుని పరిచర్యను కూడా బహుగా దీవించునుగాక. మరి సహకరించి ఇప్పటిదాకా ఓపికతో కూర్చున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు నిండారుగా దీవించునుగాక. మరి మీ అందరికీ ప్రేమ విందు సిద్ధపరచబడి ఉంటుంది. చివరి ప్రార్థన మైకేల్ గారు చేస్తారు. ప్రార్థన ముగించుకొని ఆశీర్వాదం తీసుకుందాం. మరి మీలో ఎవరైనా కూడా మరి మందిరానికి రావాలని, కనీసం నాతో మాట్లాడాలి, సేవకులతో మాట్లాడాలి, మీరు ఏదైనా ఉంటే ప్రార్థన అనంతరం తప్పకుండా మాట్లాడండి. ఏదైనా ఒక తీర్మానం తీసుకుంటే ఒక్క ఆత్మ రక్షణ పొందిన ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనకు దేవుడు మాకు జవాబిచ్చాడని మేము ఆనందపడతామండి. మా అందరి జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు. డబ్బులుండో మా పేర్లు గొప్పగా చెప్పుకోవడం కోసము కాదు, ఒక్క ఆత్మనైనా అగ్నిలో నుండి ఎలాగు ప్రభువా, ఒక ఆత్మైన రక్షించు ప్రభు అని ఈ ఉపవాస ప్రార్థనలు మీరందరూ వచ్చారు. తప్పకుండా ఇప్పుడు కాకపోయినా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో అయితే మేమున్నాము. దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరం అలాగే కన్నులు మూసుకుందాం, ప్రార్థనలో వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. క్రీస్తు రక్తాన్ని చేతపట్టి కృపాసనం దగ్గరకు వస్తున్నానయ్యా. నీ బిడ్డలందరినీ ప్రభువా క్రీస్తు రక్తం చేత కృపాసనం దగ్గరికి తీసుకొస్తున్నా. రాజా, యాంచి దినాల్లో ఆ పునాదులు గల పట్టణము కొరకు నీ బిడ్డలు ఎదురు చూచినట్లుగా సహాయం దయచు. వర్తమానం విన్న ఏ బిడ్డ వెళ్ళి తిరిగి చూడకూడదయ్యా. రక్షణలోనికి తీసుకొని రండి.
రక్షణలోనికి తీసుకొని రండి ప్రభు. వేసిన విత్తనాలు ఏది వ్యర్థము కాకుండా సహాయాన్ని దయచేయండి నాయన. అయ్యా పెళ్లి కుమార్తెగా సిద్ధపడినట్లుగా, అయ్యా వధువుగా నిన్ను చూచి ప్రియుడా అనుకుంటూ నిన్ను చేరాలి ప్రభు. బుద్ధిగల కన్యకులుగా ప్రభా నువ్వు నిన్ను సిద్ధపరచుకోగలగాలి. మోకాల ప్రార్థన, వాక్యము, జీవితము, ఉపవాసముతో అలంకరించబడాలి నాయన. అలంకరించబడాలి, అలంకరించబడాలి. శరీర అలంకరణ కాదు నాయన, ఆత్మీయ అలంకరణలతో నీ బిడ్డలు నింపబడాలి, అలంకరించబడాలి. తండ్రి పెళ్లి వస్త్రాన్ని ధరించాలి నాయన. ప్రియుడా నిన్ను చూడాలి ప్రభు. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. నీ బిడ్డల ద్వారా ఉజ్జీవాన్ని రగిలించని మందిరంలోకి అనేక ఆత్మను మీరు చేరుస్తున్నందుకు వందనాలు. ఎవరికైతే రక్షణ అనుభవం లేదో ఈ రాత్రి ప్రభా నీ బిడ్డల జీవితాలతో నువ్వు మాట్లాడవు తేటగా ఒప్పింపు చేసి, ఇదిగో తండ్రి రక్షణ ప్రభు పొందటానికి తండ్రి పరుగులు ఎత్తుకుంటూ ముందుకు వచ్చే కృప దయచేయండి. ఇదిగో తండ్రి రానివ్వకుండా చేస్తున్న ప్రతిక్రియ ఆత్మ యేసు క్రీస్తు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంతో ముద్రిస్తున్నాము తండ్రి. నీ రాజ్యము కట్టబడును గాక. నీ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నానయ్యా. ఈ ఉపదేశ క్రమములో తండ్రి ప్రతిష్ట కలిగిన ప్రభా సేవలు పరిచర్యలో ప్రభా నిలవడానికి సహాయాన్ని దయచేయండి. ఉపదేశములని బిడ్డలు అంటు కట్టబడి తండ్రి ఎదుగునట్లుగా నీ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నానయ్యా. ఈ పరిచర్యలకి మీరు తోడుగా ఉండండి. ఇప్పుడు వరకు సహకరించిన ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండండి అయ్యా. ఈ పరిచర్ని ప్రేమించి సేవకులు నిలిచి తండ్రి విత్తిన ప్రతి విత్తనాలు ఇదిగో సంఘము కోయినట్లుగా సహాయాన్ని దయచేయండి. సహకారులను లేపండి, కృప దయచేయండి అయ్యా. మరొకసారి నీ బిడ్డలు ఉపదేశంలో నిలిపయ్యా. నీ బిడ్డలు ఉపదేశంలో నిలుపు. ఇక్కడి నుంచి వారి స్థితిగతులు, ఆలోచన, నడక, విధానం మారిపోవాలి. ప్రతిష్టతలోనికి రావాలి. నిన్ను చేరాలి, నిన్ను చూడాలని ఆశ, తపన వారిలో రగలాలి. పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూడాలి ప్రభా. నీ బిడ్డలు అట్టి కృప దయచేయండి. ఈ భూ సంబంధమైన పెంటగా ఎంచుకొని నిత్యం అబ్రహాము తండ్రి కనులెత్తి ఏ రీతిగా అయితే ఆకాశం వైపు దేవుని వైపు చూచాడో ఆ రీతిగా నీ బిడ్డలందరూ ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపడి ఆ పునాదులు గల పట్టణము, నిలువరమైన పట్టణము అక్కడికి చేరినట్లుగా ఆశ, ఆ దర్శనముతో నీ బిడ్డను నిలిపి ఈ సంఘము వధువు సంఘంగా తయారు చేస్తున్నందుకు వందనాలు. వధువుగా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. వధువుగా అలంకరిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. మీరే తండ్రి సంఘానికి తోడుగొండి కడవరకు ప్రభా నడిపించి పరిశుద్ధాత్మదేవ అలంకరించండి, సరిచేయండి ప్రభా, సిద్ధపరచండి. నీ రాకడికి సంఘాన్ని సిద్ధపరిచి అయ్యా నేను ఈ సంఘము ముఖాముఖిగా నేను చూచే భాగ్యాన్ని దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఇప్పుడు దయచేయమన్నాడు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, క్షణ కాపుదల, ఆదరణ, భద్రత చేరువచ్చిన మనకును ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకురాల కుటుంబానికి, చేరువచ్చిన దైవజనులకును, ఈ పట్టణం అంతటికి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరికీ ఆయన కృప సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందాలండి. మీరు వచ్చినప్పుడు అందరి కొరకు ప్రేమ విందు సిద్ధపరచడం జరిగింది. అందరూ కూడా మరి భోజనం చేసి తప్పక వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తాము.